పరుస్తున్నాడు అంటే 4 గోడల మధ్య దేవుడు నిన్ను వాడుకోవాలి. నీలో మారు మనసు రక్షణ కలిగించి సూచనలు రాహేలు సమాధి దగ్గరికెళ్తావు, బేతేలు ప్రాంతానికెళ్తావు, తర్వాత దేవుని కొండకెళ్తావు అని ఏ విధంగా అయితే సూచనలు చూపించాడో, ప్రతి క్రైస్తవుడి జీవితంలో మళ్ళీ చెప్తున్నా. కొంతమంది క్రైస్తవులు, 10 మంది క్రైస్తవులు, ఆత్మీయులు అని మాట్లాడటంలా. ప్రతి క్రైస్తవుడు నువ్వు నిజంగా మారుమనసు పొందితే, ప్రతి ఒక్క మారుమనసు పొందినటువంటి క్రైస్తవుడి జీవితంలో డెఫినిట్‌గా సూచనలు అనగా మారుమనసు సంబంధించిన పశ్చాత్తాపం, ఆత్మ ఫలాలు, వేదన, బాధ, దేవునితో సహవాసం ఇవి తప్పకుండా ఏర్పడతాయి. అది కొంచెం ఒక వచనం చూపించి నేను ముందుకెళ్ళిపోతాను. రైట్. ఒక వచనం చూపిస్తాం. ఇదే మొదటి సమూయేలు గ్రంథం. మొదటి సమూయేలు గ్రంథంలో సౌలు జీవితంలో జరిగిన ఒక సంఘటన చూపిస్తా చూద్దాం. సౌలు జీవితంలో జరిగిన ఒక సంఘటన. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. నేను చూపిస్తాను. డోంట్ వరీ. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. 6వ వచనం. 6వ వచనం. యెస్. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా? కనిపిస్తుందా గాయ్స్? కనిపిస్తుందా? థ్యాంక్ యూ. సో 6వ వచనం చూద్దాం. 6వ వచనం. 6వ వచనంలో ఏమో చూడండి. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. తర్వాత దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. 7వ వచనంలో దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయుము. నాకంటే ముందుగా నీవు గిల్గాలునకు వెళ్ళి రైట్. ఇప్పుడు నన్ను చూడండి. ఇక్కడ సమూయేలు ఏమంటాడంటే, అయ్యా ఈ 3 సంఘటనలు జరిగిన తర్వాత చివరిగా ఈ సూచనలన్నీ నీకు కనపడ్డాయి కదా, ఈ సూచన ద్వారా నీకు తెలిసేది ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడని అర్థము అని అంటాడు. నేనేం చెప్తున్నానంటే ఈ 4 గోడల మధ్య జరుగుతున్నటువంటి ఈ బాధ, వేదన, ఏమంటారు ఈ ఆత్మలో వేదన, ఈ ఈ తత్వము నీకు ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే ఒకప్పుడు నా గతాన్ని అసహించుకుంటున్నావంటే, ఒకప్పుడు నువ్వు గతాన్ని అసహించుకుంటున్నావంటే, నీ గత జీవితాన్ని అసహించుకొని దేవుడితో సహవాసం చేయాలని ఆరాటపడుతున్నావంటే, ఇప్పుడు ఈ సూచనలు, ఈ మనసు, ఈ మనస్తత్వం ఒక్కటే సూచిస్తుంది. అదేంటంటే నువ్వు మారు మనసు రక్షణ పొందావని. ఈ సూచనల ద్వారా దేవుడు నీకేం చెప్పాలనుకుంటున్నాడంటే, నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు, నీ విశ్వాసాన్ని ధైర్యపరుస్తాడు, నిన్ను మరింత బలపరుస్తాడు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. లెట్ మీ టెల్ యూ. మోషే ఉన్నాడా? మోషేను 40 సంవత్సరాలు ఫరో దగ్గర పెంచబడతాడు. తర్వాత 40 సంవత్సరాలు అరణ్యానికి వస్తాడు. ఈ 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నప్పుడు ఈ అరణ్యంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడు. అటు ఫరో ఎదుట ఉన్నప్పుడు కూడా సకల యుద్ధుల యందు ప్రావీణ్యుడే. కానీ ఈ అరణ్యంలో ఉన్నప్పుడు సాత్వికము, దీనత్వము, గొర్రెలు మేపుతున్నప్పుడు ఆ దీనత్వం 40 ఏళ్ళు. నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఏంటో తెలుసా? 40 ఏళ్ళు రాజదండం పట్టుకున్నటువంటి మోషే ఎవరక్కడ అంటే చాలు వచ్చేవాళ్ళు మోషేకు. అలాంటిది 40 సంవత్సరాలు అంత సుఖ వైభవంతో బతికినటువంటి మోషే ఇప్పుడు చేతిలో రాజదండం ఉండాల్సినటువంటి మోషేకు చేతిలో గొర్రెల కాచేటువంటి ఆ దుడ్డు కర్ర ఉంది. ఇప్పుడు ఆ గొర్రె ఎవరక్కడ ఇటు రండి అంటే రాదు గొర్రె. అది ఎటు పడితే అటు పోతుంటుంది. దాన్ని చక్క పెట్టాలి, లైన్‌లో పెట్టాలి, మేతకన్నీ సాయంత్రం అయితేనే సమకూర్చాలి. అంత ఆపోజిట్ జీవితం అంతా మారిపోయింది మోషేకు. అలా మోషే జీవితంలో రహస్యంగా ఎడారిలో 4 గోడల మధ్య అనగా ప్రైవేట్‌గా మోషేను రూపుదిద్దుతున్నాడు. రూపుదిద్దడం మాత్రమే కాకుండా మండుచున్న పొద ఎదుట రహస్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, మోషే నేను పిలుచుకున్నా. ఇది జరిగిందెప్పుడు? ప్రైవేట్‌గా. ప్రైవేట్‌గా. పబ్లిక్‌గా ఎప్పుడు అనౌన్స్ చేశాడు? కాలం మారుతున్న కొద్దీ పబ్లిక్‌గా నిలబెట్టి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. 10 తెగుళ్ళు రప్పించాడు. ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఫరో అయినటువంటి ఫరోను వణికించాడు. ఇదెప్పుడు జరిగింది? పబ్లిక్‌గా జరిగింది. ముందేం జరిగింది? ప్రైవేట్‌గా జరిగింది. తర్వాత ఏం జరిగింది? పబ్లిక్‌గా జరిగింది. అలాగే పౌలు జీవితాన్ని చూసుకోండి. పౌలు దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు మారుమనసు పొందాడు. పొందిన తర్వాత 3 రోజులు సంత్రాలలో ఉపవాసం లేడు. అననీయ అనే వ్యక్తి దగ్గర, అనే ప్రవక్త దగ్గర తన ఇంటిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఇది ఎక్కడ జరిగింది? ప్రైవేట్‌గా 4 గోడల మధ్య జరిగింది. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు సేవకు వెళ్ళకముందే 3 సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడుపుతాడు. 3 సంవత్సరాలు పౌలు సేవ స్టార్ట్ చేయకముందే. ఇది ఎప్పుడు జరిగింది? ప్రైవేట్‌గా జరిగింది. తర్వాత పబ్లిక్‌గా వెళ్తాడు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే దేవునితో ఒంటరిగా ప్రైవేట్‌గా గడపకోకుండా, ప్రైవేట్ అనౌన్స్‌మెంట్ జరగకోకుండా పబ్లిక్ అనౌన్స్‌మెంట్ అనేది జరగదు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని రోజుల కిందట మీకో మాట చెప్తాను. తప్పుగా అనుకోకండి. హ్మ్.
కొన్ని రోజుల కిందట తెలిసిన వాళ్ళు కాల్ చేశారు. తెలిసిన వాళ్ళు కాల్ చేసి ఒక మ్యాచ్ చూసారనమాట. చూసిన తర్వాత ఆహ్, చూసిన తర్వాత కాల్ చేశారు. మాట్లాడాను. మాట్లాడిన తర్వాత వాళ్ళ సిస్టర్‌తో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆహ్, వాళ్ళ సిస్టర్‌కు ఫోన్ ఇచ్చారు. బ్రదర్ మేము మాట్లాడాలంటే మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను అడిగాను అమ్మాయిని. అమ్మ మీరెప్పుడు మారుమనసు పొందారని? జనరల్‌గా. ఫస్ట్ నేను అడిగిందంటే ఫస్ట్ ఫోన్‌లో మాట్లాడతానే ప్రేయర్ చేస్తారా అని అన్నా అమ్మాయిని. ఆ అమ్మాయి కొంచెం భయపడుతుంది, వణుకుతుంది. ఇది జరిగి ఒక 2, 3 మంత్స్ అవుతుంది. నా మ్యాచెస్ చూస్తుంటే మా ఇంట్లో ఒక సందర్భంలో తెలిసిన వేరే పాస్టర్ వాళ్ళు చెప్పారనమాట. చెప్తే లేదు నా వల్ల కాదు మా నాన్న నువ్వు మాట్లాడంటే, లేదు ఒకసారి నువ్వు మాట్లాడంటే సరేలే అని చెప్పేసి వాళ్ళ సిస్టర్‌తో మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇచ్చిన తర్వాత నేను ఫోన్ తీసుకుంటానే ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అంటే చిన్న ప్రే చేస్తారా అన్న. అంటే ఆ అమ్మాయి భయపడింది పాపం. అంటే భయపడడం అంటే లేదండి కొంచెం ఫియర్‌గా ఉంది. రేపు చేయనా అనింది. సరే నో ప్రాబ్లమ్. మారుమనసు పొందారా అంట. ఈ పాయింట్ మారుమనసు పొందారా అంటే, పొందామండి అనింది. ఎప్పుడు పొందారు అన్నా. అంటే మారుమనసు బాప్తిజం ఎప్పుడు తీసుకున్నారంటే 2012లో 2012లో మా డ్యాడీకి హెల్త్ బాలేదండి. అప్పుడు కుటుంబం అంతా మారుమనసు పొందామనింది. నాకు అర్థం కాలే. అమ్మ మారుమనసు పొందావా అని అడిగి మళ్ళా క్వెషన్ ఏశా. పొందామండి అనింది. ఎప్పుడు పొందారన్న? 2012లో మా డ్యాడీకి హెల్త్ బాలేకపోతే కుటుంబం అంతా మారుమనసు పొందారు. అమ్మ నేను అడిగింది మీ కుటుంబం అంతా ప్రభువుని అంగీకరించడం లేదా ఆహ్, మీ డ్యాడీకి బాగయిందని కాదు. పర్సనల్‌గా నువ్వు మారుమనసు పొందావుగా అని అడిగా. పాపం ఆ అమ్మాయికి అర్థం కాలే. అర్థం కాల. అదే కదండీ! మారుమనసు అని బాప్తిసం తీసుకున్నాం మేము 2012లోనే తీసుకున్నాం. 2012 అంటే నాకన్నా సీనియర్ అయితే. ఆహ్, నేను 2015లో మారుమనసు పొందా. సో నేనేమన్నానంటే, "అమ్మ అలా కాదమ్మా పర్సనల్‌గా దేవునితో నీకంటూ కనెక్షన్ ఉందా?" అని అడిగా. అర్థం కాలే. ఆహ్, అంటే ఏంటండి అంది. ఇంక అర్థమైపోయింది నాకు. తర్వాత నాన్నకి చెప్పా. నాన్న ఇది పొజిషన్, ఇది పరిస్థితి అని. నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, పర్సనల్‌గా నీకు దేవునితో రిలేషన్ ఉంటే, పర్సనల్‌గా నీకు దేవునితో కనెక్షన్ ఉంటే గనక, ఆ మారుమనసు అనుభవం, ఆ పర్సనల్ కనెక్షను ఎంత చెప్పమన్నా చెప్తావు. నా జీవితంలో నన్ను అడిగారనుకో, మీరు ఇంటా ఉన్నారు గానీ సాయంత్రం వరకు చెప్తూనే ఉంటాను. నా దేవుడితో నా అనుభవం. నేను ఎంత పాపంలో కొట్టుకుపోతున్నప్పుడు నా దేవుడు 4 గోడల మధ్య నన్ను పిలిచి, నాలో అంతరంగంలో పాపాన్ని గురించిన వేదన, బాధ కలిగించి, ఆయన వాక్యం నా గుండెలో నింపి, పరిశుద్ధత వైపు, పవిత్రత వైపు నాలో వేదన పుట్టించాడు. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే 4 గోడల మధ్య క్షమించండి. ప్రైవేట్‌గా నువ్వు దేవునితో సహవాసం లేకపోతే ప్రైవేట్ అనౌన్స్‌మెంట్ ఉండదు. అనగా నువ్వు బహిరంగంగా వాడబడలేవు. బహిరంగంగా దేవుని బిడ్డగా బతకలేవు. బహిరంగంగా దేవుని కొరకు సాక్షిగా జీవించలేవు. 4 గోడల మధ్య నువ్వు లేకపోతే గనక బయట బహిరంగంగా జీవించలేవు. ఇదెప్పుడు మర్చిపోకు. ఇదెప్పుడు మర్చిపోకు. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్ ఇంగ్లాండ్ దేశంలో సాల్వేషన్ ఆర్మీ అని ఒక అద్భుతమైన ఏమంటారు అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు విలియం బూత్. అయితే చాలా మంది తెలుసనమాట. రైస్ చేస్తున్నారు. రైట్ మంచిది. సో, విలియం బూత్ అనే ఒక దైవజనుడు ఉండేవారు. సాల్వేషన్ ఆర్మీ. ఆయన ఆహ్, ఒక ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య బ్రతికే ఉన్నారు. అయితే వాళ్ళ భార్య ఒక 25 ఏళ్ల కుర్రోడు వాక్య పరిచర్య చేస్తున్నాడు ఇంగ్లాండ్ దేశంలో. లండన్ దేశం 25 ఏళ్ల కుర్రోడు పరిచర్య చేస్తుంటే ఈ విలియం బూత్ భార్య గారు కూర్చున్నారు. అయితే ఆమె పేరు కొరటాల బూత్ అనుకుంటా. కొరటాల బూత్ అనుకుంటా వాళ్ళ భార్య పేరు. కూర్చున్నారు. ఈ 25 ఏళ్ల కుర్రోడు వాక్యం చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ విలియం బూత్ గారి భార్య హృదయం మండుతుంది. అంటే ఒకప్పుడు తన భర్త ఏ విధమైనటువంటి వాక్యము, ఎలాంటి ఆత్మతో నింపబడి వాక్యం చెప్తున్నాడో అలాంటి వాక్యమే. అలాంటి ప్రభావం. సేమ్ 25 ఏళ్ల కుర్రోడు అక్కడ కనపడుతున్నాడు. ఆశ్చర్యపోయింది. అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ కుర్రవాడిని లేదా ఆ సేవకుని యవ్వన సేవకుని పిలిచింది. "అయ్యా! ఈరోజు మీరు మా ఇంటికి టీకొస్తారా?" అని. టీకొస్తారా? డిన్నర్‌కు సరసన పిలుస్తారు కదా! అలా టీకొస్తారా అని పిలిచింది. పిలుస్తానే ఆహ్, "ఆ! తప్పకుండా అమ్మా. తప్పకుండా సిస్టర్ వస్తాను సిస్టర్." అయితే ఈ కుర్రవాడికి తెలీదు ఆ స్త్రీ ఎవరు అనేది. సరే పిలిచింది. పిలుస్తూ పిలుస్తూ ఒక మాట అంది. "అయ్యా! నా భర్త ఎవరో తెలుసా?" అని అడిగింది. "అమ్మా తెలీదమ్మా. ఫస్ట్ టైమ్ మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైమ్ అమ్మా" అన్నాడు. "సరే పర్లేదండి. మీరు మా ఇంటికి రావాలా? ఇది పలానా అడ్రెస్ మా ఇంటికి రావాలంటే" "ఓకే. తప్పకుండా" అని చెప్పి ఆ రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికెళ్ళాను. ఎళ్ళిన తర్వాత చూస్తే చుట్టూ ప్రాంగణం ఎకరాల భూమి. మొత్తం తోటలు అదొక బైబిల్ కాలేజ్ లాంటి ఒక బిల్డింగ్ తర్వాత చుట్టూ ప్రాంగణం ఒక గార్డెన్ లాగా ఉంది. ఆ గార్డెన్‌లో విలియం బూత్ భార్య గారు కూర్చున్నారు. ఆమె విలియం బూత్ గారి భార్య అని ఈయనకు తెలీదు. ఈ కుర్రవాడు వెళ్లి ఆ గార్డెన్‌లో కూర్చున్నాడు. ఆ గార్డెన్‌లో ఆమె ఎదురు చూస్తుంది. ఆ గార్డెన్‌లోకెళ్ళి కూర్చొని ప్రైజ్ లార్డ్ కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టారు. "అయ్యా! ఈరోజు చాలా బాగా వాక్య పరిచర్య చేశావయ్యా. చాలా అద్భుతం. బాగా దేవుడు వాడుకున్నాడు" అది ఇది అని మాట్లాడారు. "మరి సంతోషం అమ్మా" అది ఇది అని. మాట్లాడిన తర్వాత ఈ అబ్బాయి అడగడం మొదలుపెట్టాడు. "అమ్మా మీరు చూస్తే వృద్ధాప్యం పొందినారు. ఇంత పెద్ద ప్రాంగణము, ఇంత పెద్ద గార్డెను, ఇంత పెద్ద బైబిల్ కాలేజు ఇదంతా ఎలా సాధ్యమైంది? ఎవరు మీరు?" అని అడిగాడు.
ఎవరు ఈ కుర్రవాడు? ఎవరు మీరు? ఏంటమ్మా అంటే, అయ్యా నా భర్త పేరు విలియం బూత్. విలియం బూతా? అయ్యో! మీరు విలియం బూత్ గారి భార్య? ఆశ్చర్యపోయాడు. విలియం బూత్ గారు నాకు తెలుసండి. ఒకప్పుడు ఇదే ఇంగ్లాండ్ దేశంలో విలియం బూత్ గారి కోసం ఆయన వాక్యం వినడానికి కోసం తాహతహలాడేవాడిని. నేను పరితపించేవాడిని. నాకు అద్భుతమైన నా ఆత్మీయ తండ్రి అండి ఆయన. అని ఈయన ఉప్పొంగిపోతున్నాడు. అయ్యో! విలియం బూత్ గారి భార్య పక్కనే కూర్చున్నానా? ఆయన పరిచయం అని ఆశ్చర్యపోతున్నాడు, సంతోషపడుతున్నాడు. సరే అయిన తర్వాత ఈ కుర్రవాడు అడిగాడు, ఏమండి మిమ్మల్ని ఒక మాట్లాడాలనుకుంటే ఏమనుకోకండి చెప్పండి అని. ఆహ్, అమ్మా ఇంత పెద్ద ప్రాంగణం, ఇంత పెద్ద బైబిల్ కాలేజు, విలియం బూత్ గారు స్టార్టింగ్‌లో ఒక చిన్న పరిచారకుడు. ఇంత పెద్ద పరిచర్య ఆ దైవజనుడికి ఎలా సాధ్యమైంది? ఏంటంటే ఆమె ఒక మాట చెప్పింది. ఏంటంటే, అయ్యా విలియం బూత్ అనే నా భర్త ఇంత పెద్ద పరిచయం చేయడానికి, ఇంత పెద్ద సేవా సంస్థ ఈరోజు సాల్వేషన్ అని ఆర్మీ అనే సేవ ఇంచుమించు 100 దేశాలకు పైగా స్థాపించబడింది. తెలుసా మీకు? ఇంత పెద్ద సేవా పరిచర్య స్థాపించబడడానికి కారణం ఏంటంటే, నా భర్త ప్రతిరోజు, ప్రతిరోజు మినిమమ్ అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు, మినిమమ్ 3 గంటల నుంచి 6 గంటల వరకు 4 గోడల మధ్య, 4 గోడల మధ్య ప్రైవేట్‌గా బ్రదర్ ఎప్పుడు గా దేవునితో బ్రదర్ గారు చెప్పండి సిస్టర్. వాయిస్ లాంగ్ గా వినిపిస్తుంది. అంటే ఎక్కువ నాయిస్‌గా అనిపిస్తుంది సిస్టర్? నాయిస్ లేదు గానీ, కొంచెం వాయిస్ లో అయిపోయింది. స్లో అయిపోతుందా? వాయిస్ లో అయిపోయింది. ఇప్పుడేమన్నా నాయిస్ వినిపిస్తుందా? నాయిస్ రావట్లేదు. అప్పుడప్పుడు వచ్చేది. ఇప్పుడు వాయిస్ లో అయిపోయింది. ఓకే. ఇప్పుడెలా ఉంది బ్రదర్? ఇప్పుడు ఓకే. 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 సారీ ఫర్ డిస్టర్బెన్స్. ఎందుకంటే కేబుల్స్ మారుస్తున్నారు మా పిల్లలు. ఈ కిందనున్న కేబుల్ గ్రీన్ కేబుల్ ఉండాలి. రెడ్ కేబుల్ ఏసారు. సో, నెక్స్ట్ టైమ్ చేంజ్ చేస్తారు. ఓకేనా? సారీ డిస్టర్బెన్స్. ఓకే. సో, పోనీ ఎంతవరకు వినపడింది బాగా? వాయిస్ వినిపిస్తుంది కంటిన్యూగా. కాకపోతే హుహు. అప్పుడప్పుడు లో అవుతుంది. హుహు. మేబీ కేబుల్ కనెక్షన్ అనుకుంటాను. కొంచెం నాయిస్ వస్తుంది అప్పుడప్పుడు. ఓకే. 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 థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. రైట్. సో, సో నేనేం చెప్తున్నా అంటే విలియం బూత్ ఆ భార్య చెప్పింది. వాళ్ళ భార్య చెప్పింది ఏమనంటే, "అయ్యా నా భర్త 4 గోడల మధ్య ఇంచుమించు కొన్ని గంటలు గడిపేవాడు. అలా ప్రైవేట్‌గా 4 గోడల మధ్య గడిపిన దాన్ని బట్టి ఈరోజు పబ్లిక్‌గా ఇంత సేవ నా భర్త చేయగలిగాడు." ఆమె ఒక స్టేట్మెంట్ చేసింది. ఏంటంటే, ఇంచుమించు అది ఒక 12 ఎన్నో ఎకరాలు సంథింగ్ నాకు గుర్తులేదు ఎన్నో ఎకరాలు ఆ బైబిల్ కాలేజ్ మొత్తం అదంతా. ఆ ఎకరాల భూమి కోసమంట 11 నెలలు, 11 నెలలు తన భార్యతో గూడా, తన కుటుంబంతో గూడా సరిగ్గా సావాసం చేయలేకపోయాడు. ఎక్కువ ఒంటరిగా దేవునితో గడిపాడు. ప్రభువా నాకివ్వు ప్రభువా, ఈ ప్రాంతాన్ని నాకివ్వు ప్రభువా అని. నేనేం మాట్లాడుతున్నానంటే మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్‌గా నువ్వు దేవునితో గడపకపోతే, ప్రైవేట్‌గా ఈ అనుభవాలు నీకు లేకపోతే, దేవునితో గడపాలని, దేవుని బిడ్డలతో సహవాసం గడపాలని నీకు లేకపోతే గనక యూ కెనాట్ సర్వైవ్ ఔట్‌సైడ్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో బయట ఒక ఆత్మీయుడిగా నువ్వు బ్రతకలేవు. అది కష్టం. సో, ఇది ఎప్పుడు మర్చిపోకండి. సో, ఫస్ట్ ఇది కంప్లీట్ అయింది. సౌలు అనే రాజును దేవుడు ప్రైవేట్‌గా వృద్ధిపరుస్తున్నాడు. విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఇప్పుడు పబ్లిక్‌గా ఏం జరిగింది? కానీ ఒకటి మాత్రం మర్చిపోకండి. సౌలు అనే వ్యక్తి దేవుడికి ఇష్టమైనటువంటి రాజు కానే కాదు. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు మర్చిపోకండి. అదేంటన్నా అంత మాట అంటావు? సౌలు అనే వ్యక్తి దేవుడికి ఇష్టం లేకపోతే మరి ఎందుకు రాజుగా నిర్మించాడు? ఎందుకు రాజుగా ఎన్నుకున్నాడు? ఆ విషయాన్ని నేను ఇంతకుముందు వారం చెప్పా. హోషేయ గ్రంథంలో ఉంటది ఆ విషయం అని చెప్పా. మర్చిపోకండి. సౌలు అనే వ్యక్తి దేవుడంటే దేవుని ఏమంటారు? దేవుడి మనసంటే లేదా దేవుని సేవకులంటే, దేవుని మందిరం అంటే ఏంటో కూడా తెలియనటువంటి ఒక వ్యక్తి. ఒక ధనవంతుని కొడుకు. ఎవరు? సౌలు. అయినప్పటికీ దేవుడు ఎన్నుకున్నాడు. సరే ఎన్నుకున్న తర్వాత ప్రైవేట్‌గా 4 గోడల మధ్య ప్రవక్త ద్వారా దేవుడు బలపరుస్తూ, అభిషేకించి అనేక సూచనల ద్వారా బలపరిచాడు, లేవనెత్తాడు. ఈరోజు మనకు ప్రవక్తలు ఉండకపోవచ్చు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రశాంత్ అనే అబ్బాయి ఉన్నాడు. మన మధ్యలో ప్రశాంత్ కుమార్ అని గూగుల్ మీట్. ఇప్పుడు ప్రశాంత్ అనే అబ్బాయి దగ్గరికి సమూయేలు అనే ప్రవక్త వచ్చి తైలము పోసి, ప్రార్థన చేసి, అతన్ని మోటివేట్ చేయడానికి, బలపరచడానికి మేబీ సమూయేలు లాంటి ప్రవక్త లేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే అంతరంగంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఈ వాక్యం ఉంటుంది. సమూయేలు స్థానంలో ఈ వాక్యం ఉండి, పరిశుద్ధాత్ముడు ఉండి నిన్ను బలపరిచి, లేవనెత్తి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇంక పబ్లిక్ అనౌన్స్‌మెంట్ ఏం జరిగిందో ఇప్పుడు మనం చదువుదాం. ఇప్పుడు ప్రైవేట్‌గా ఏ విధంగా అయితే 3 విషయాలు నేను చెప్పానో. ఏంటా 3? నీ గతాన్ని సమాధి చేస్తావు. దేవునితో ఉండాలని ఆశపడతావు. దేవుని బిడ్డలతో గడపాలని ఆశపడతావు. ఇంక ఫైనల్‌గా పబ్లిక్ అనౌన్స్‌మెంట్ ఎలా ఉంటదంటే, ఒక వ్యక్తి రక్షణ మారుమనసు పొందిన తర్వాత, ఆ వ్యక్తిని దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి తన విశ్వాసిగా బ్రతకాలనుకున్నప్పుడు పబ్లిక్‌గా తీసుకెళ్తాడు. ఆ పబ్లిక్‌గా తీసుకెళ్ళినప్పుడు 2 సంఘటనలు డెఫినెట్‌గా జరుగుతాయి. 2 సంఘటనలు డెఫినెట్‌గా జరుగుతాయి. ఏంటా 2 సంఘటనలు? ఇప్పుడు చూద్దాం. ఈ 2 సంఘటనలేంటి? ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటున్న వీళ్ళెవరైనా సరే, అన్నా నువ్వు చెప్పిన ఈ 3 నాలో ఉన్నాయన్నా. ఒకప్పుడు నాకు
సినిమాలంటే ఇష్టం. సినిమా మా ఫ్రెండ్స్‌తో తిరగడం ఇష్టం. అమ్మాయిలంటే ఇష్టం. చాటింగ్ చేయడం ఇష్టం. అబ్బాయిలంటే ఇష్టం. మాట్లాడడం ఇష్టం. బైకుల్లో తిరగడం అంటే ఇష్టం. ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం అంటే ఇష్టం. కానీ ఇప్పుడెందుకో ఒక అమ్మాయితో నేను తప్పు చూపు చూసినా చాలు. ఒక అమ్మాయితో నేను అసహ్యంగా మాట్లాడినా, ఒక అబ్బాయితో నేను అసహ్యంగా మాట్లాడినా తెలియని బాధేస్తదన్న. తప్పు చేసావు అని అనిపిస్తుందన్న అన్నట్లయితే నువ్వు ప్రైవేట్‌గా దేవుడు నిన్ను మారుమనసులోకి నడిపించాడని అర్థం. ఈరోజు ఈ వేకువజామునే లేచి, పొద్దున్నే లేచి ఈ విధంగా మీరు గూగుల్ మీట్‌లో కలుసుకున్నారంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఎంతో కొంత వాక్యం వినాలని, దేవుని బిడ్డతో బ్రదర్ సహవాసం గారు చేయాలని. వాయిస్ తగ్గిపోతుంది. స్లోగా తగ్గిపోతుంది. తగ్గిపోతుందా అండి? అందరికి అలాగే ఉందా? జస్ట్ ఇప్పుడే అలా వచ్చేసింది. అవునా? ఒక్క నిమిషం ఏమనుకోకండి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్? క్లియర్ కదా? ఓకేనా? యాహ్! ఓకే. సో, ఈ అనౌన్స్‌మెంట్‌లు ఎవరికైతే ఉంటాయో డెఫినిట్‌గా వాళ్ళు ప్రైవేట్ అనౌన్స్‌మెంట్ అనగా ప్రభు చేతిలో అభివృద్ధి పొందాలి. ఇప్పుడు పబ్లిక్ అనౌన్స్‌మెంట్ చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం అదే 10వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో 17వ వచనం నుంచి స్టార్ట్ అవుతది. 17వ వచనం నుంచి ఇప్పుడు ప్రైవేట్ అనౌన్స్‌మెంట్ ఏం జరుగుతదో 17వ వచనం నుంచి. అటు తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలుతో ఇట్లనెను. తర్వాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలుతో ఇట్లనెను. ఇక్కడ మీకు ఒక మ్యాప్ చూపించాలి. కానీ నేను మర్చిపోయాను. దేవుని చిత్తమైతే టుమారో నేను చూపిస్తాను మ్యాప్. డోంట్ వరీ. టుమారో మీకు మ్యాప్ చూపిస్తాను. పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం, రెండో సమూయేలు గ్రంథం వరకు అనగా సొలొమోను మందిరం కట్టేంత వరకు సమూయేలు అనే వ్యక్తి సమూయేలు సొంత ఊరు రామా. రామా, గిల్గాలు, మిస్పా అనే ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. ఇబ్బంది పడకండి. రేపు గుర్తు చేయండి. డెఫినిట్‌గా రేపు నేను మ్యాప్ చూపిస్తా మ్యాప్. సమూయేలు సొంత ఊరు ఏంటంటే రామా. ఆ రామా నుంచి గిల్గాలు, మిస్పా అనే ఈ బేతేలు అనే ఈ ప్రాంతాలకు తిరుగుతూ ఉండేవాడు. గిల్గాలు, మిస్పా, బేతేలు ఈ 3 ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాడు. 4 ప్రాంతం రామా. రామా తన సొంత ఊరు కాబట్టి అక్కడి నుంచి ఈ 3 ప్రాంతాలు తిరుగుతూ ఉంటూ బలులు అర్పించడం, ప్రార్థనలు చేయడం, ప్రజలు ఏదైనా బాధలో ఉన్నప్పుడు, వాళ్ళ మధ్య ఏదైనా తీర్పు తీర్చాల్సిన సమయం వచ్చినప్పుడు సమూయేలు ప్రవక్తగా, న్యాయాధిపతిగా, యాజకుడిగా ఉంటూ వాళ్ళ మధ్య ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించేవాడు. ఎవరంటే సమూయేలు. అయితే ఇప్పుడు ఏదైనా వాళ్ళ ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఏదైనా అనౌన్స్‌మెంట్ చేయాలన్నా, ఏదేమైనా ప్రాముఖ్యమైన సంఘటన జరగాలన్నా మిస్పా అనే ప్రాంతానికొచ్చాడు. మిస్పా అనే ప్రాంతానికి వచ్చేవారు. నేను రేపు మ్యాప్ చూపిస్తాను. అయితే ఇప్పుడు చూపించాలి. రేపు మ్యాప్ చూపిస్తాను. ఆ మిస్పా అనే ప్రాంతంలో అందరూ సమకూడారు. అలా సమకూడిన తర్వాత ఏం జరిగింది? మళ్ళా చెప్తున్నాను. అభిషేకం చేసేటప్పుడు సౌలు, సమూయేలు తప్ప ఎవరు లేరు. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తున్నాడంటే మిస్పాకు ఇశ్రాయేలులందరిని పిలిపిస్తున్నాడు. అందరిని పిలిపిస్తూ ఇప్పుడు పబ్లిక్‌గా అనౌన్స్ చేస్తున్నాడు. సో, ప్రైవేట్ అనౌన్స్‌మెంట్ అయిపోయింది. ఇప్పుడు పబ్లిక్ అనౌన్స్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో చూడు. 18 వచనం నుంచి. 18 వచనం. 18 వచనం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఇశ్రాయేలులైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తీయుల వశములో నుండి మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిని. అయినను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకటి రాజుగా నియమింపమని ఆయనను అడిగిరి. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పున మీ కుటుంబముల చొప్పున మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. సో చూస్తున్నారా, పబ్లిక్‌గా దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలారా, గోత్రముల లాంటి వారలారా మీరందరూ రండి. మీరందరూ మిస్పా ప్రాంతానికి రండి. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు. మీరు కోరుకున్నారు మాకు రాజుని చేయమని. దేవునికి రాజుని చేయాలని, ఆ టైంలో రాజుని చేయాలని దేవుని చిత్తం కాదు. కానీ రాజుని చేయాలని దేవుని ప్రణాళికలో ఉంది. ఎలా చెప్పగలుగుతావునా అంటే, యాకోబు చనిపోయేటప్పుడు తన 12 మంది కొడుకులు పిలిచి యూదా అనే తన కొడుకును పిలిచి యూదా గోత్రాన్ని పిలిచి చెప్తాడు, అయ్యా
యూదా గోత్రంలోనే ఒక రాజవంశం రాబోతుంది. ఆ రాజవంశంలో మిమ్మల్ని అందరిని ఏలే ఒక వ్యక్తి, ఈ సర్వ ప్రపంచాన్ని ఏలే ఒక వ్యక్తి అని ప్రవచనాన్ని ప్రవచిస్తాడు. ఎవరు? యాకోబు. అంటే రాజులు రావడం, యూదా గోత్రంలో ఒక రాజు రావడం, ఆ రాజులోంచి ఒక యేసు అనే ఒక వ్యక్తి రావడం, ఈ ప్రపంచాన్ని శాసించడం అనేది దేవుని ప్రణాళిక, దేవుని ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేరబడాలి. కానీ ఇప్పుడు రాజుని కూడా దేవుని చిత్తం కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్రజలు చూసి రాజును అడుగుతున్నారు. అది ఎప్పటికీ దేవుని చిత్తం కాదు. ఎందుకు నా దేవుని చిత్తం కాదంటే, రాజుని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి 18 చూడండి. ఈ మాట చదువుతున్నప్పుడు చాలా బాధాకర విషయం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నేను ఇశ్రాయేలులైన మిమ్మును ఐగుప్తు దేశంలో నుండి రప్పించి ఐగుప్తుల వశములో నుండి మిమ్మును బాధ పెట్టిన జనముల నుండి వశములో నుండి విడిపించి అయినను మీ దుర్దశలోను ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకని రాజుగా నియమింపమని ఆయన్ను అడిగి ఉన్నారు. ఇక్కడ చూసారా, సమూయేలు ఏమంటున్నా అంటే, మిమ్మల్ని విడిపించింది ఎవరు? అబ్రహాము గొడ్డువాడుగా ఉన్నప్పుడు, సారా గొడ్రాలుగా ఉన్నప్పుడు సంతానాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ 12 మందిని అభివృద్ధి పరిచి యాకోబును దీవించి, యాకోబును 12 మంది కొడుకులను, గోత్రాలను, 70 మందిని ఐగుప్తు సామ్రాజ్యంలో గొప్ప వ్యక్తులుగా దీవించింది ఎవరు? దేవుడు. ఆ ఐగుప్తు నుంచి విడుదల దయచేసి 10 తెగుళ్ళు, ఎర్ర సముద్రం పాయలవటం, ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్ర, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై కంటికి రెప్పలా కాపాడుకుంటూ వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు, వేసుకున్న బట్టలు పాత మిగిలిపోలేదు, చెమట కొట్టలేదు, కంపు కొట్టలేదు. ఈ విధంగా 40 ఏళ్ళు అద్భుతంగా పోషించింది, నడిపించింది ఎవరు? దేవుడు. ఇంతలా దేవుడు మీకు నాయకుడుగా, తండ్రిగా ఉండి మిమ్మల్ని పోషించి నడిపిస్తే ఈ రోజు మీరు ఇశ్రాయేలును పరిపాలించిన, విడిపించినటువంటి దేవుని వద్దని రాజులు కావాలనుకుంటున్నారు అని మళ్ళా ఒకసారి గుచ్చి చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? సమూయేలు చెప్తున్నాడు. నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, దేవుడు వాళ్ళు కోరుకున్న కోరిక దేవుడికి ఇష్టం లేదు, అయినప్పటికీ దేవుడు ఇస్తున్నాడు. ఈ పదాన్ని ఎప్పుడు మర్చిపోకండి. నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు. బాధాకర విషయం ఏంటంటే, రీసెంట్ గా పూర్వమేల నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. పూర్వమేల నుంచి, అన్న మీతో చిన్న మాట మాట్లాడాలని చెప్పు బ్రదర్ అన్న. అన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్న, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని దేవుని చిత్తమా కాదా కనుక్కొని చెప్తారా అని అంటారు. నాకు భలే ఆశ్చర్యం వస్తుంది. కొంతమంది వాళ్ళ జీవితం పట్ల దేవుని చిత్తం ఏదో కనుక్కోవడానికి కొంతమంది సేవకులకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. తప్పలేదు, మంచిదే. అన్న దేవుని చిత్తం కనుక్కొని చెప్తారా అన్నారు. సరే చెప్పండి బ్రదర్, మీ ఎవరు అమ్మాయి, ఏంటి విషయం అన్న అంటే చెప్పారు. అన్న ఆ అమ్మాయికి ఇట్లా నేను ముందు నుంచి ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానన్న, అయితే మా మా ఇద్దరి మధ్య నాకు ఉద్యోగం లేదని మా బంధువులు వాళ్ళ అమ్మాయిని విడగొట్టేసి వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారన్న అన్నాడు. పెళ్లి అయిపోయిందిగా, ఇప్పుడు మళ్ళీ నన్ను అడుగుతున్నావు ఏంటన్నా? అన్న పెళ్లి అయిపోయింది కానీ అన్న, ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత ఆ అబ్బాయి వేరే అబ్బాయి పెళ్లి చేశారు కదా, పెళ్లి చేసిన తర్వాత ఆ అబ్బాయి ఒక సంవత్సరానికో 6 నెలలకో ఆ అమ్మాయిని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఖాళీగా ఉందండి. ఇప్పుడు ఖాళీగా ఉండన్న బట్టి ఇప్పుడు మళ్ళా ఈ అబ్బాయి ఆ అమ్మాయిని చేసుకోవాలో వద్దన్నా, దేవుని చిత్తమా కాదన్నా, నా కోసమే వాళ్ళు ఇప్పుడు విడిపోయినట్టున్నారన్న, ఇది తప్పకుండా దేవుని చిత్తం అన్న, ఇది కంపల్సరీ దేవుని చిత్తం అని నాకు అనిపిస్తుందన్న, మీరేమంటారు అన్న అని అన్నాడు. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఓహో ఇట్లా కూడా ఆలోచన చేస్తారా దేవుని చిత్తం అని. సరే, ఇంతకు ముందు నీకెందుకు ఇవ్వలేదు ఆ అమ్మాయిని అని అడిగిన. ఆ అమ్మాయిని మీరు బంధువులు అంటున్నారు కదా, మీరిద్దరు ప్రేమించుకున్నారు కదా, మీరు ఎందుకు ఇవ్వాలంటే ఉద్యోగం లేదు అని నా అన్నారు. సరే ఉద్యోగం లేదు, పోనీ ఇప్పుడుందా నీకు ఉద్యోగం అన్నా? ఇప్పుడు కూడా లేదన్నా, ట్రై చేస్తున్నా అన్న. మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు నీకు ఆ అమ్మాయిని అని అన్న. ఇప్పుడు ఇస్తున్నారా వాళ్ళు? ఓకే అంటున్నా ఇప్పుడు చేసుకోవడానికి అంటే, ఓకే అంటున్నా ఇప్పుడు చేసుకోమంటున్నా. అదేనా నేను అంటాంటది. చూడు ఎంత ప్రణాళిక, దేవుని ప్రణాళిక. పెళ్ళవడం ఏంటి, ఆ అబ్బాయి వదిలిపెట్టడం ఏంటి, ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు నన్ను ఒప్పుకోవడం ఏంటి, ఇదంతా దేవుని చేత నీకు అనిపించట్లే? చూడన్నా ఒక్కసారి కనుక్కొని చెప్పన్నా అని అన్నాడు. నాకు బాధపడాలో నవ్వాలో అర్థం కాలే. సరే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు వదిలిపెట్టాడు ఆ అబ్బాయిని? ఏం లేదన్నా, ఆ అమ్మాయి అప్పుడప్పుడు ఆ అమ్మాయికి ఒక తత్వం ఉంది. తన ఫ్రెండ్స్‌ను, కాలేజ్ ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు చేయడం, ఫోన్ చేయడం తనకు ఒక అలవాటు అని. చాటింగ్‌లు, ఫోన్‌లు చూసి ఆ అబ్బాయి అట్లా అనుమానంతో వదిలేసాడన్న అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇంట్లో ఉందన్న, వాళ్ళని తిరిగి చేసుకోమంటే లేదా తిరిగి భర్త దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయిని పిలవట్లేదు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఇక్కడ ఉందన్న. ఇప్పుడు వాళ్ళ అమ్మ, నాన్న బాధపడుతూ ఈ అమ్మాయిని ఏం చేయాలో తెలియక ఈ అమ్మాయిని ఏం చేయాలో తెలియక ఇది దేవుని చిత్తంగా ప్రేమించి వాళ్ళు నా దగ్గరకు వచ్చి నువ్వు చేసుకో బాబు నా కూతుర్ని, మొదట నీకు చిన్న బాగుండు, నువ్వే బాగా చూసుకునేవాడివి అని అంటున్నారన్న. నువ్వేమన్నా అంటాను. దాన్ని నేనేమన్నా అంటే, బాబు ఈ రోజు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ అబ్బాయి ఏదో అనుమానపడి వదిలేసి అంటున్నావు. సరే ఇప్పుడు నువ్వు చేసుకున్న తర్వాత నీతో కరెక్ట్ కాపురం చేసిన గ్యారెంటీ ఇవ్వగలవా? అది దేవుని చిత్తం అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు అంటే, నాకు పరిస్థితులు అనుకూలించినాయన. గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు అనుకూలిస్తున్నాయనో, వాతావరణం బాగుందనో, మనల్ని అందరూ ప్రేరేపిస్తున్నారనో అది దేవుని చిత్తం కాదు. సంసోన్ అనే వ్యక్తి తిమ్నాతికి వెళ్తాను, ఒక అందమైన అమ్మాయి కనపడింది. అబ్బా కనపడింది కదా, ఇది దేవుని చిత్తము అనుకుంటే పొరపాటే. ఈ రోజు చాలా మంది బైబిల్ ఇలా ఏలు పెడతారు, అలా చూస్తారు, ఇది దేవుని చిత్తమే అని భ్రమపడతారు. తప్పు.
కాబట్టి దయచేసి ఇలాంటి మూర్ఖమైన భక్తిని, మూర్ఖత్వాన్ని విడనాడండి, వదిలిపెట్టేయండి. పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి, తండ్రి నువ్వు నా తండ్రివి, నువ్వు నా రాజు, నువ్వు నువ్వు ఎలా చెప్తే నేను అలా బ్రతకాలి, నీ చిత్తానుసారంగా నేను నడవాలి అన్న హృదయపూర్వకంగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. ఇది ఎప్పుడు వస్తుందంటే 4 గోడల మధ్య గడిపితే వస్తుంది. ఈ రోజు 4 గోడల మధ్య దేవునితో గడిపే వాళ్ళు ఎవరండి? ఎంతమంది గడుపుతున్నారు? చాలా అంటే చాలా తక్కువ. వేళ్ళ మీద లెక్కలు పెట్టచ్చు, చాలా తక్కువ మంది. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడికి ఇష్టం లేదు, అయినా వాళ్ళు కోరుకుంటున్నారు. ఈరోజు ఆ పూర్వం వీళ్ళ అబ్బాయి చెప్పాను కదా, ఇష్టం లేదు, అది దేవుని చిత్తం కాదు. కానీ ఏమంటాడు తెలుసా, అన్న ఇది దేవుని చిత్తమే, నా చూడండి నా పరిస్థితులు ఎలా వచ్చినాయి, అది ఇది అంటారు. వాళ్ళకి ఎన్ని చెప్పు, వాళ్ళు దేవుని చిత్తమే, దేవుని చిత్తమే, దేవుని చిత్తమే పోస్తానే ఉంటారు. అది కాదురా బాబు, కాదురా బాబు అంటే వినరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు, ఇదే ఇదే అని. ఇప్పుడు ఏం చెప్పండి, సరే చేసుకో. సేమ్ ఎగ్జాక్ట్గా మన జీవితంలో కొన్నిసార్లు ఇది దేవుని చిత్తం కాదని తెలుసు, ఇది ఆయన సంతోషపడదని తెలుసు, అయినప్పటికీ దేవుడు కొన్నిసార్లు వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడంటే, నువ్వు అడిగావు కదా, మాటికి అడిగా కాబట్టి వదిలేస్తాడు. తర్వాత రేపు పొద్దున నరక యాతన అనుభవించాలి, నరక యాతన బాధ. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలండి, పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు సర్వసాధారణంగా ఏం చేస్తారంటే, ఆ టెంప్టేషన్ అయిపోయి ఇది దేవుని చిత్తమా కాదా కనుక్కోకుండా చేసుకున్న తర్వాత ఆ చిన్న టెంప్టేషన్లో చేసుకున్న తర్వాత వీళ్ళు మారు మనసు రక్షణ పొంది ప్రభువులో బాగా ఎదుగుతున్న వాళ్ళు చేసుకున్న తర్వాత ఆ భర్తకు లేదా అత్తగారి కుటుంబంలో మెదగలేక, ప్రార్థన చేసుకోలేక, దేవునితో గడపకపోతే వాళ్ళకి నెమ్మది ఉండదు. ఇందాక చెప్పా, ఎందుకంటే వాళ్ళు రక్షణ మారుమనసు పొందిన వాళ్ళు కాబట్టి, రక్షణ మారుమనసు పొందిన వ్యక్తి దేవునితో సహవాసాన్ని, దేవునితో గడపాలని తాపత్రయపడతాడు. ఆ దేవునితో గడపకపోతే హృదయంలో నెమ్మది ఉండదు. గడుపుదామా, ఇంట్లో గొడవ, బైబిల్ చదువుదామా, అత్తగారితో గొడవ, భర్తతో గొడవ, చదవకపోదామా, మనస్సాక్షితో గొడవ. చూడండి, రెండిటి మధ్య బతకలేక, చావలేక, శవం ఉండదు చూసారా, శవం. ఇప్పుడు శవం ఉందా, ఈ శవాన్ని ఇటు ఎత్తినాం అనుకో, చెయ్యి అట్లే ఉంటుంది, దించినాం అనుకో అట్లే ఉంటుంది, శవంలా బతుకుతారు. నిజం అంటే శవంలా బతుకుతారు చాలా మంది. చిన్న టెంప్టేషన్ దయచేసి చెప్తున్నాం మై ఫ్రెండ్స్, దయచేసి నిన్ను పిలిచి నీకు మారు మనసు ఇచ్చి నిన్ను రక్షించి యవ్వన కాలంలో, బాల్యంలో నీకు మారు మనసు రక్షణ ఇచ్చిన దేవుని మాత్రం విడిచిపెట్టద్దు. ఇశ్రాయేలు ప్రజలు గొడ్డువాడైన సారా నుంచి అనేక అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేసి నేను మనం నడిపిస్తే ఈ రోజు నన్ను వద్దని రాజును కావాలను. సేమ్ ఎగ్జాక్ట్గా అందగాడనో, ఏదో 6 ప్యాక్ ఉందనో, హైట్ ఉండడనో, ఎంటికలు పొడుగు ఉన్నాయనో, తెల్లగా ఉండడనో, నల్లగా ఉండడనో, ఇంత పొడుగు ఎంటికలు ఉన్నాయనో, మీరు అమ్మాయినో అబ్బాయినో మోహపు చూపులో చిన్న టెంప్టేషన్కు లోన్ అయిపోయి కనుక చేసుకుంటే తర్వాత జీవితకాలం అంతా శవంలా బతకాల్సి వస్తుంది. ఈ విషయం మర్చిపోకండి. మీకు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మీ చుట్టుపక్కల కూడా ఇలా బతుకుతున్న వాళ్ళు మీకు కనపడతారు. వాళ్ళు దేవునితో గడపలేక, మందిరానికి రాలేక, ఆ తర్వాత మందిరానికి వెళ్ళలేక మనస్సాక్షి బాధ, వెళ్తేనేమో భర్తతో గొడవ, అత్తతో గొడవ, ఇలా ఎంతమందో మదన పడతారు. దయచేసి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందుకని చెప్తున్నా, ప్రైవేట్ అనౌన్స్మెంట్ గట్టిగా ఉంటే, ప్రైవేట్ అనౌన్స్మెంట్ అనగా 4 గోడల మధ్య నీ సావాసం గట్టిగా ఉంటే, ప్రైవేట్ అనౌన్స్మెంట్, పబ్లిక్ అనౌన్స్మెంట్ కూడా బాగుంటుంది. నీ జీవితం సస్యశ్యామలంగా నలుగురికి సాక్షికరంగా దేవుడు నడిపిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపో. ఇంకా తర్వాత లైన్ ఒక మాట చూపిస్తారు, తర్వాత ఏం జరిగింది చూద్దాం. సో నిందా చెప్తున్నా ఏంటంటే, రాజులు ఇవ్వడం దేవుడి చిత్తం కాదు. ఇక్కడ మళ్ళీ సమయంలో అదే పదాన్ని గుచ్చి చెప్తున్నాను. చెప్పిన తర్వాత ఇంకా సమయం లేదు చదవడానికి, కథలా వెళ్ళిపోతూ చెప్పుకుంటాం. ఇప్పుడు సమయం ఏం చేశాడంటే, 12 మంది గోత్ర ప్రజలందరినీ పిలిపించి ఇంకా లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. అనగా క్షమించండి, 12 మంది గోత్రాల ప్రజల్లో ఎవరు రాజు కావాలో ఇంకా ఎన్నుకోవడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ప్రజలను 2 రకాలుగా ఎన్నుకునేవాళ్ళు. అదేంటంటే, మొట్టమొదటి చీట్లు వేసి, రెండోది ఉరీము తుమ్మీము అనే ఈ 2 పద్ధతుల ద్వారా ప్రజలను ఎన్నుకునేవాళ్ళు. రాజు కావచ్చు, అతని యాజకుడు కావచ్చు, ప్రవక్త ఎవరైనా కావచ్చు, ఆ 2 పద్ధతుల ద్వారా దేవుని ఎన్నుకునేవారు. మీకు అర్థమైన భాష చెప్పాలంటే, ఉరీము తిమ్ము గురించి దేవుని చిత్తమైతే ఎప్పుడైనా చెప్తాను, అదే ఒక పెద్ద సబ్జెక్టు. అయితే చీట్లు వేయడం అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 12 గోత్రాలు అనుకుందాం, రూబేను, సిమియోను, లేవి, ఇలా 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఈ 12 గోత్రాల పేర్లు రాస్తారనమాట. రూబేను అని మడత పెట్టి పక్కన, తర్వాత షిమ్యోను పక్కన, యూదా అని మడత పెట్టి పక్కన. ఇప్పుడు ఈ 12 పేపర్లు ఏం చేస్తారంటే, ప్రార్థనా పూర్వకంగా చీట్లు తీస్తారు. తీసిన తర్వాత అందులో ఒకటి తీస్తారు. తీసిన తర్వాత పలానా గోత్రం వస్తుంది. ఓకే, పలానా గోత్రం వస్తుంది. ఆ గోత్రంలో మళ్ళీ ఎంతమంది పెద్దలు ఉన్నారు, ఆ పెద్దల పేర్లన్నీ రాస్తారు. వేసిన తర్వాత మళ్ళీ తీస్తారు. ఆ పెద్దల్లో మళ్ళీ ఆ కుటుంబ యజమానుడు ఎవరు ఉన్నారు, ఆ కుటుంబ యజమాని పేరు రాస్తారు. ఆ కుటుంబ యజమాని పేరులో ఎంతమంది పురుషులు ఉన్నారు, ఆ పురుషుల పేరు రాసి మళ్ళీ ఆ పురుషులు ఇస్తారు. ఇట్లా ప్రాసెస్ జరుగుతుంది. దీన్ని చీట్లు వేయడం అంటాడు. చూడండి, కావాలంటే చదివిస్తాను చూడండి. 20 వచ్చింది చూడండి. ఇశ్రాయేలు గోత్రములంటి సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రం ఏర్పడెను. ఇందా చెప్పా, ఎలా ఏర్పడి ఉంటుంది బెన్యామీను గోత్రం ఏర్పడను అంటే, అప్పుడప్పుడు భూమి నుంచి రాలా,
ఏర్పడని అంటే చీట్లు వేశారు. ఇప్పుడు 12 గోత్రాల పేరు రాసి ఇప్పుడు 12 పేపర్లు ఉంటాయి. ఇప్పుడు 12 పేపర్‌లో ఒక పేపర్ తీస్తారు యాజకుడు. తీసిన తర్వాత పేపర్ చూస్తే అందులో ఏ గోత్రం ఉంది? బెన్యామీన్ గోత్రం ఉంది. సో, బెన్యామీన్ గోత్రం ఏర్పడెను. చూడండి 21 వచనం. బెన్యామీన్ గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారం చూసారా? వారి ఇంటి కూటముల ప్రకారం ఇందాక చెప్పా. ఒక్కొక్క ఇంటి కూటాలు వాళ్ళ పెద్దల పేర్లను రాస్తారు. వాళ్ళ ఇంటి కూటముల ప్రకారం అతడు సమకూర్చగా మంత్రి ఇంటి కూటమి ఏర్పడను. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడను. అయితే జనులు అతని వెతికినప్పుడు చూసారా? సో, కూటముల ప్రకారం ఏర్పాడు. అందులో మంత్రి కాదు మంత్రి. ఆ మంత్రి తర్వాత కీషు ఏర్పడ్డాడు. కీషు కొడుకైనట్టు సౌలు వచ్చాడు. ఇలా చీట్లు వేసి ఆ కాలంలో చేశాడు. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్, ఒక చిన్న సూచన, ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే, అన్న చీట్లేసారు ఇదేదో భలే ఉందన్న. నేను కూడా నా జీవితంలో కూడా 3, 4 ఉద్యోగాలొచ్చాయి. 3, 4 జాబ్ ఆపర్చునిటీ వచ్చాయి. ఈ 3 జాబ్ ఆపర్చునిటీలో లేదంటే ఈ వివాహంలో ఈ నలుగురు, 5 అబ్బాయిల్లో, అమ్మాయిల్లో ఏ అమ్మాయిని చేసుకోవాలో నేను కూడా చీట్లేస్తాను అని చీట్లేసామనుకో సెట్ అవ్వదు. తప్పదు. కొత్త నిబంధన ప్రకారం, నూతన నిబంధన ప్రకారం అనగా పరిశుద్ధ ఆత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత అప్పటినుంచి చీట్లు పద్ధతి అనేది చెల్లదు. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా మంది కొంతమంది తెలియక పాపం అమాయకత్వంతో చీట్లు వేస్తుంటారు. తప్పది, వాక్యానికి విరుద్ధమైంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ వాక్యం ఏమి విధానం మీరు అడగచ్చు. వాక్యానుసారంగా నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఓకే, మర్చిపోకండి. సో, ఈ విషయం మర్చిపోకండి. సో, దయచేసి ఎవరైనా సరే అమాయకత్వంతో చీట్లు వేసుకొని సో నాకు ఇలా జరిగిందని తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. కొన్ని ఎక్స్ట్రీమ్ థింగ్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రీమ్ థింగ్స్ సపరేట్. ఎక్స్ట్రీమ్ థింగ్స్‌లో దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు చీట్లు వేయే విషయంలో. అది పక్కన పెట్టండి. అయితే నేను దీని గురించి దేవుని చిత్తమై మీరు ఏమైనా డౌట్ అడిగితే లాస్ట్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లేదా ఎప్పుడైనా దాని గురించి డిస్కస్ చేద్దాం. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. కానీ నేను చెప్పాల్సిన డిస్క్లైమర్ ఏంటంటే, ఆ రోజు సౌలును పాత నిబంధనలు ఎన్నుకునేటప్పుడు ఇలా ఎన్నుకునేవాళ్ళు కదా! నేను కూడా ఇలా అనుకుంటానంటే తప్పు. దయచేసి ఈ విషయాన్ని మర్చిపోకండి. తప్పు. అలా చేయకూడదు. అయితే మొత్తానికైతే ఇలా ఎన్నుకున్నారు. చీట్లు వేసి పద్ధతుల్లో ఎన్నుకున్నారు. ఇంకొక పద్ధతి ఏంటంటే ఉరిము, తుమ్మిం అనేది. ఉరిము, తుమ్మిం అంటే యాజకుడి దగ్గర ఎద మీద ఉంటదనమాట. ప్రధాన యాజకుడి వస్త్రం మీద. అది వేరే విషయం. అది ఎప్పుడైనా ఒకసారి ధ్యానం చేసుకుందాం. సో, ఇలా సౌలుని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు పబ్లిక్‌గా ఏం జరిగింది? త్వరగా నేను ముగించేస్తాను. ఇప్పుడు పబ్లిక్‌గా ఏం జరిగింది చూపిస్తాను చూడండి. ఇప్పుడు పబ్లిక్‌గా ఏం జరిగింది? అప్పుడు సమూయేలు త్వరగా నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే సమయం లేదు కాబట్టి. 22వ వచనం చూద్దాం. 22వ వచనం. వారు పరిగెత్తిపోయి అక్కడ నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు జనసమూహంలో నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనపడెను. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒక్కడునూ లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసి. తర్వాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథము రాసి యెహోవా సన్నిధిని దాన్ని ఊర్చెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇండ్లకు పంపివేశను. ఒక మాట ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఇప్పుడు సమూయేలు అనౌన్స్ చేశాడు. చీట్లు వేశాడు. అందులో సౌలు వచ్చాడు. సౌలు వచ్చిన తర్వాత సౌలు భయపడి సామాన్ల దగ్గర దాక్కుంటే అక్కడికి ఎవరో వెళ్ళి పిలుచుకొస్తారు. అక్కడ ఉన్నాడు చూడండి అని యెహోవా చెప్తే అక్కడ వెళ్ళి సౌలుని పిలుచుకొని వస్తే సౌలు ఎలా ఉంటాడంటే మెడ మొదలుకొని చాలా హైట్ ఉంటాడు. అప్పుడు సమూయేలు చూసారా? సమూయేలు చెప్తాడు, ఇదిగో దేవుడు ఏర్పరచుకున్న మనుషుడు ఇతడే, చూసారా ఎంత హైట్ ఉన్నాడో అని మాట అంటాడు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే దావీదును సౌలును పక్క పెట్టుకొని చూడండి. సౌలును పక్క పెట్టుకొని చూడండి. ఇప్పుడు చూడండి చూపిస్తాను. 24వ వచనం. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వారిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒక్కడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు. సమూయేలు అనే ప్రవక్త సౌలును చూసారా సౌలు ఎలా ఉన్నాడో, ఇతను ఇలాంటి వాడు ప్రజల్లో ఎవ్వడేగలేడు, చూసారా ఎలా ఉన్నాడో అని అంటున్నాడు. ఎవరంటున్నాడు? సమూయేలు ప్రవక్త అంటున్నాడు. ఎవరిని చూసి? సౌలును చూసి. ఏముంది సౌలులో అంత గొప్పతనం ఏంటంటే ఫిజికల్‌గా చాలా హైట్ ఉన్నాడు. భుజములు మొదలుకొని తల వరకు ఈ మెడ చాలా హైట్ ఉన్నాడు. అంటే మనం అనుకుందాం ఒక 6 అడుగుల అందగాడు. ఒక మాట చెప్పాలంటే 6 అడుగుల అజాన్ బాబు ఎవరు? సౌలు. అది చూసి ప్రజలు కూడా బొబ్బలు పెట్టమంటే అర్థమైందంటే చూసారా అని అలా బొబ్బలు పెట్టడం. ఇప్పుడు సినిమాలో విజిల్స్ చేస్తారు, కేకలేస్తారు, అరుస్తారు. అలా ఇశ్రాయేల్ ప్రజలు బొబ్బలు పెట్టారు. మా రాజు అని, ఎంత హైట్ ఉన్నాడు చూసారా, ఎంత గొప్పవాడు చూసారా అని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మిత్రమా, సమూయేలు కూడా ఇక్కడ తప్పు చేశాడు. ఏదేంటన్నా అంత మాట అంటావు? సమూయేలు ప్రవక్త కదన్నా, సమూయేలు తప్పు చేశాడంటావు ఏంటంటారేమో. గుర్తుపెట్టుకోండి, సమూయేలు ఇతను చూసారా ఎంత హైట్ ఉన్నాడో, ఇతను లాంటి వాడు ఒక్కడనే ఉన్నాడా అని అంటాడా? సేమ్ దావీదు కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు సమూయేలు యెషయా ఇంటికి వెళ్ళు,
యెషయాలో నేను ఏర్పరచుకున్న ఒకడున్నాడు. అతను నువ్వు అభిషేకించాలి. నా హృదయానుసారుడు ఒకడున్నాడు అని అన్నప్పుడు సమూయేలు తైలము నింపుకొని పోతాడు. ఎక్కడికి? యెరూషలేము పట్టణానికి బెత్లెహేముకెళ్తాడు. వెళ్తానే యెషయా ఇంట్లో కూర్చుంటాడు. కూర్చుంటానే కొడుకులొస్తారు ఒక్కొక్కడు. ఒకడు ఆజానుబాహుడు ఉంటాడు. అలా చూసినప్పుడు ఆశ్చర్యపోతాడు. అబ్బా! ఇతడే. ఆ పదం చదివిస్తాను చాలా బావుంటది. ఇక్కడ భుజములు మొదలుకొని హైట్ వరకు ఎత్తుకున్న చూసి ఏమంటున్నాడు? అబ్బా! చూసారా ఇతని లాలేంటి అంటున్నాడు కదా! ఇప్పుడు యెషయా ఇంటికెళ్ళినప్పుడు అదే సమూయేలు మళ్ళా ఏమంటాడో చూడండి. ఇక్కడ ఎందుకు నేను సమూయేలు ప్రవక్త తప్పు చేశాడు. సమూయేలు ప్రవక్త కూడా ఇక్కడ పొరపడ్డాడు. తప్పు చేస్తున్నాడు అని ఎందుకన్నానంటే, సమూయేలు ప్రవక్త సైతం ఇక్కడ పొరపడ్డాడు ఎందుకన్నానంటే, ఇప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం ఇక్కడ హెచ్చరిస్తాడు సమూయేలు దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును. అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టెను. చూసారా? సౌలుని ఎన్నుకునేటప్పుడు సాక్షాత్తు సమూయేలు ఏమంటాడు? చూసారా? ఎంత అయితున్నాడో? ఇతను లాంటి వాడే లేడు. అది సాక్షాత్తు చిన్నప్పటి నుంచి దేవుని స్వరం విన్నటువంటి సమూయేలే పొరపడ్డాడు. హైట్‌ని చూసి. అబ్బా! ఏమున్నాడు అని పొరపడ్డాడు. తర్వాత రెండోసారి కూడా దావీదును అభిషేకించబోతుంటే దేవుడు హెచ్చరించాడు. గద్దించాడు. తప్పు. సమూయేలు నువ్వు చేస్తుంది తప్పు. హైట్‌ని చూసో, బాడీని చూసో నేను లెక్క పెట్టను. నేను చూసేది ఏంటా? హృదయమును చూసి, హృదయమును అంతరంగా చూసి నేను లక్ష్య పెడతాను అని అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. కొంతమంది సేవకులు, కొంతమంది పరిచారకులు కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కొంతమందిని పాపం సంఘములో నిజంగా ఆత్మీయంగా ఎవరు ఎదుగుతున్నారో, ఎవరు నిజమైన ఆత్మీయులో, ఎవరు నిజమైనటువంటి ఆత్మీయ పదములు ఎదుగుతున్నారో గ్రహింపు లేకపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు అర్థం చేసుకోలేకపోయాడు. కానీ నువ్వు నిజంగా ఆత్మీయంగా ఎదుగుతుంటే సంతోషం. బహుశా కొంతమంది అందంగా లేరని, కొంతమంది బాగా లేరని, మమ్మల్ని స్టేజ్ మీదకి పిలవరన్నా, మమ్మల్ని వాడుకోవట్లేదన్నా అని బాధపడకండి. దేవుని దృష్టిలో నువ్వు పడితే దేవుడు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. ఒక చిన్న సంఘటన జరిగింది. ఈ వారం కిందట లాస్ట్ వీక్ మా తమ్ముడు వన్ ఆఫ్ మై తమ్ముడు రిథమ్ ప్యాడ్ ప్లే చేయడానికి ప్రోగ్రామ్‌కి వెళ్ళాడు. అంటే మన క్రిస్టియన్ సంబంధించిన ప్రోగ్రామ్‌కి వెళ్తే అక్కడ ఒక ప్రీచర్‌ను ఇన్వైట్ చేశారు వైజాగ్ నుంచి పిలిపించారు ఆయన. పిలిపించిన తర్వాత ఇక్కడ మ్యూజికల్ ప్లేయర్స్ ఉంటారు కదా! ఈ తబలా మ్యాన్, రిథమ్ ప్యాడ్, కీబోర్డ్ ప్లే చేసే వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. పిలిచి ఇలాంటి పాస్టర్‌ని పిలిచావా? ఇంకెవరు దొరకలేదా నీకు పాస్టరు అని ఈ మీటింగ్ కన్వీనర్ ఆయన అంటున్నారు. ఎందుకయ్యా అలా అంటున్నావు? ఏమైంది? ఆ పాస్టర్‌కి ఏమైందంటే, విజయవాడలో ఒక పాస్టర్ ఉంటాడు. భలే ఉంటాడు ఆ పాస్టర్ అని అన్నారంట. నా తమ్ముడు ఇంటికొచ్చి చెప్పాడు. వాడు అంటే నేను భోంచేస్తున్నప్పుడు చెప్తూ ఉంటే నాకు అర్థం కాలే. భలే ఉండడం ఏంట్రా అన్న మా తమ్ముడిని. అంటే అట్లా కాదన్నా ఆయన వచ్చేటప్పుడు బాగా ఎర్రగా ఉంటాడు కదా! విజయవాడలో పాస్టర్ పేరు చెప్పలేను. బాగా ఎర్రగా ఉంటాడు. బాగా మంచి సూట్ ఏసుకొని స్మార్ట్‌గా ఉంటాడు. ఆయన వస్తా ఉంటే ఎట్లుంటదో తెలుసా? ఓ హీరోలా ఉంటాడు మనిషి. అలాంటి పాస్టర్‌ని పిలిపియాలి అని అన్నాడంట. నా ఫీజులు ఎగిరిపోయినాయి. ఓహో! సేవకులను పిలిచేటప్పుడు కూడా ఈ క్వాలిటీస్ చూస్తారా అనిపించింది నాకు. అంటే నేనేం మారుతున్నానంటే కాలం మారుతున్న కొద్దీ మనుషులు ఎలా తయారైపోయారంటే ఒక పాస్టర్ వస్తా అంటే ఆయన హీరోలా ఉండాలి. ఆయన వస్తా అంటే నలుగురు వెనకాల నడవాలి. లేదా ఎర్రగా ఉండాలి. బాగా స్మార్ట్‌గా ఉండాలి. స్టైల్‌గా ఉండాలి. హీరో లెక్క ఉండాలి. బాగా సమాజంలో మంచి పేరు, మంచి ఫేమస్ అయిన వ్యక్తి అయి ఉండాలి. ఇలాంటి కేటగరీస్ ఎక్కువ మంది చూస్తున్నారు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధేసింది. నిజంగా సేవకుడు అంటే అయ్యా ఈ సేవకుల అభిషేకం ఉందా? ఈ సేవకుడు పై రూపాన్ని బట్టి గాక అతని నోటి నుంచి వచ్చే మాట నా హృదయాన్ని మండింపచేస్తుందా? మా యవ్వనస్తుల హృదయాన్ని ఉజ్జీవింపచేస్తుందా? అని ఆలోచించే వాళ్ళు ఎంతమంది అండి? ఎంతమంది అలాంటి సేవకులను పిలిపించి వాక్యం పరిచర్య చేయించుకుంటారు చెప్పండి. సమాజంలో పేరు, పలుకుబడి, అందము చూసో, బాగున్నాడని చూసో, వాటిని చూసి పిలిపించుకుంటున్నారు తప్ప ఈ ఈ రకరకాల ఏమంటారు వీటిని చూసి బాహ్య సంబంధమైన వాటిని చూసి మోసపోతున్నారు. చాలామంది మీటింగ్ కన్వీనియర్ చేసేవాళ్ళు కూడా ఇందాక చూపించాను కదా! సాక్షాత్తు సమూయేలే సౌలుని చూసి చూసారా ఎలా ఉన్నాడో? ఎంత అయితున్నాడో అని అంటున్నాడు. సరే దేవుడు అప్పుడు ఊరుకున్నాడు. దేవుడు అప్పుడు ఏమనలా. ఎందుకంటే సౌలు కూడా ఆయనకి నచ్చలేదు కాబట్టి. సరే ఊరుకున్నాడు. రెండోసారి మళ్ళా దావీదుని అభిషేకించేటప్పుడు సేమ్ పప్పులో కాలేసాడు మళ్ళా సమూయేలు. అప్పుడు మొదటి వాడు యెషయా కుమారుడు 7 మంది కొడుకులు ఉంటారు కదా! 8 మంది కొడుకులు. ఒకడు చనిపోయింటాడు. మొత్తం 7 మంది అనుకుందాం. ఆ 7 మందిలో మొదటి వాడిని అభిషేకిస్తున్నాడు కదా! అభిషేకిస్తుండగా సమూయేలు ఆగు. నువ్వు అనుకున్నట్లు ఈ వ్యక్తి కాదు నేను కోరుకున్నది. ఈ వ్యక్తిని కాదు. అదేంటయ్యా ఇంత హైట్ ఉన్నాడు, ఇంత కండలు ఉన్నాయి, ఇది ఉన్నాయి. నువ్వు పై రూపాన్ని లక్ష్య పెడుతున్నావు. తప్పు సమూయేలు. అప్పట్లో నువ్వు సౌలు విషయంలో కూడా ఇదే తప్పు చేశావు. ఇదిగో ఇతనిలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా అని అన్నావు ప్రజలు. వాళ్ళు కూడా పిచ్చోళ్ళు ఆ ఇశ్రాయేలు ప్రజలు బొబ్బలు పెట్టి అని బొబ్బలు పెట్టారు. సౌలు హృదయం ఏంటో నాకు తెలుసు. సౌలు హృదయం ఎలాంటి వాడో, సౌలు ఎలాంటి తయారవుతాడో నాకు తెలుసు. సౌలు భవిష్యత్తు ఏంటో నాకు తెలుసు. దావీదు చూడండి. అంటే దావీదు తప్పు చేయలేదా? తప్పు చేశాడు. ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని సార్లు కింద పడినా దావీదు దేవుని పాదాలు మాత్రం వదిలిపెట్టలే. కన్న కొడుకు తరుముతుంటే దేవుని వదిలిపెట్టాడా?
కన్న కొడుకు కన్న కొడుకు తన ఉపపత్నులతో బహిరంగంగా అందరి మీద ఆ మిద్దెల మీద పాపం చేస్తే దావీదు వదిలిపెట్టాడా? కష్టాల్లో, అడవుల్లో, కొండల్లో, గుహల్లో సొంత మామ తరుగుతుంటే మీకాలు తిరగబడి, మీకాలు తనతో కాపురం చేయాల్సింది పోయి ఇంకొకరితో కాపురం చేస్తే వదిలిపెట్టాడా దేవుడిని? కుటుంబంలో ఎన్ని సమస్యలొచ్చినా దావీదు వదిలిపెట్టాడా దేవుడిని? వృద్ధాప్యంలో చిట్ట చివర చనిపోయే దినాంత వరకు దావీదు దేవుడిని వదిలిపెట్టలేదండి. తప్పు చేయలేదా? చేశాడు. కింద మీద పడలేదా? పడ్డాడు. జారలేదా? జారాడు. నేనేం మాట్లాడుతున్నానంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే, ఆ వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉండబోతదో ఆయనకు తెలుసు. వీడేమవుతాడో, వీడు ఎలా నాకు విధేయత చూపుతాడో అనేది తెలుసు ఆయనకు. అయినా ఆయన కనికరం. ఎన్నుకుంటాడు. ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే, మధ్యలో అయినా మారి నా వైపు తిరుగుతాడేమో, నా చిత్తానుసారంగా బ్రతుకుతాడేమో అని దేవుని కోరిక. మనం ఏమవుతామో, ఒక 10 ఇయర్స్ తర్వాత సంజీవ్ తేజ నేను ఎలా ఉంటానో, అలాగే ఈ వాక్యాన్ని వింటున్న మీరు కూడా ఒక 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటారో ఆయనకు తెలుసు. మరి ఎందుకు నాకు తెలిసి కూడా దేవుడు అనుకున్నాడంటే, ఎందుకు అనుకున్నా అంటే, ఎక్కడైనా నువ్వు మారి తిరిగి ఆయన వైపు తిరుగుతావేమో, ఒక చిన్న కోరిక, ఒక చిన్న హోప్. అనుకుందాం మీకొక ఆహ్, కొడుకున్నాడనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. మీకొక 3 ఇయర్స్, 4 ఇయర్స్ అబ్బాయున్నాడు. 3 ఇయర్స్ అనుకుందాం. 3 ఇయర్స్ అబ్బాయున్నాడు. మీరొక ప్రాంతానికెళ్లారు, మార్కెట్‌కెళ్లారు. ఎళ్ళిన తర్వాత అక్కడొక చిన్న కుక్కలేని బొమ్ముంటది. కుక్కలేని బొమ్ముంటది కదా! ఆ కుక్కలేని బొమ్మ వాడు చూసి, డ్యాడీ, డ్యాడీ నాకది కావాలి, అది కావాలి, తీపి, తీపి అంటాడు. అనుకుందాం. తీపి అన్నప్పుడు ఆ బొమ్మ దగ్గరికెళ్తే అది ఎంత నాయనా అంటే 300, 400 ఉంటది. ఎళ్ళిన తర్వాత ఒరేయ్! ఇప్పుడు అంత పెట్టి ఇవాళ తీసేయాలా? తీసిన తర్వాత ఆ కొక్కు లేని భవిష్యత్తు ఎన్ని రోజులుంటదో తండ్రికి తెలుసు. నా పాయింట్ అర్థం చేసుకోండి. ఈ 400, 500 కలిగిన ఈ కొక్కులేను కొడుకు తీసిస్తే, ఇది ఇంటికెళ్ళిన తర్వాత ఈ కొక్కులేని భవిష్యత్తు ఎన్ని రోజులో తండ్రికి తెలుసు. ఇప్పుడు ఆ కొక్కులేని మీద కూర్చుంటాడు. దాన్ని ఆడుకుంటాడు. దాన్ని ఇప్పేస్తాడు. దాన్ని గానులో బీకుతాడు. దాన్ని అట్ట బీకుతాడు. ఇట్లా బీకుతాడు. అది ఎన్ని రోజులు ఉంటదో తండ్రికి తెలుసు. ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా? అయినా తండ్రి దాన్ని తీసిస్తాడు. రూ. 400 పెట్టి ఆ కొక్కులేను వాడు అడిగినప్పుడు తీస్తాడు తండ్రి. ఎందుకు తీస్తాడంటే, వాడు దాన్ని సాయంత్రం లోపల ఇంటికెళ్ళిన గంట లోపల దాన్ని ఎరగొట్టొచ్చు. సాయంత్రానికి దాన్ని ఎరగొట్టొచ్చు. మరుసటి రోజుకి ఆ కొక్కులేని రూ. 400 కలిగిన కొక్కులేను దాన్ని ఊడగొట్టేయొచ్చు. అయినప్పటికిని తండ్రి దాన్ని తీసిస్తాడు. వాడు పాడు చేస్తాడని తెలిసినా కూడా తీస్తాడు. ఎందుకు తీసిస్తాడంటే, ఆ పాడు చేసే మధ్య వ్యవధి ఉంటది అంటే సాయంత్రం వరకు గాని, పొద్దున వరకు గాని, ఆ గంట సేపు, ఆ 2 గంటల సేపైనా కొడుకు సంతోషంగా ఆడుకుంటాడని రూ. 400 నష్టమైనా పర్వాలేదని చెప్పి కొడుకు సంతోషం కోసం తండ్రి తీసిస్తాడు. సేమ్ ఎగ్జాక్ట్‌గా మనం పడిపోతాం, మనం తప్పు చేస్తాం, మనం నీచులము, అసహ్యులము, అవిధేయులు మనకు తెలిసినా ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, ఈ మధ్య కాలంలో ఆయన ప్రేమను గుర్తెరిగి నువ్వు ఆయన వైపు తిరుగుతావేమో, ఆయన వైపు నడుస్తావేమో, ఆ ఆనందాన్ని, ఆ సహవాసాన్ని అనుభవించి, నా ప్రేమను గుర్తించి అందులో ఉంటావేమో, ఆ మెచ్యూరిటీ నేర్చుకుంటావేమో అనే కాలం మార్గాల్లో దేవుడు అయినా నీకు అవకాశం ఇస్తాడు. ఈ పాయింట్ అర్థమైనోళ్ళకు అది అద్భుతంగా ఉంటది. ఆ పాయింట్ మీకేమైనా అర్థమవుతుందో అర్థం కాదు. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎందుకు అవకాశం ఇచ్చాడో తెలుసా? అందుకు. ఎందుకు దేవుడు కోరుకున్నాడో తెలుసా? దేవుడు మన సంతోషం కోసం, మన ఆనందం కోసం, మనం ఏమవుతామో తెలిసినప్పటికిని దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు, ఎంత గొప్పవాడు. సో, ఈ విషయాన్ని మర్చిపోకండి. సో, అలా సమూయేలు కూడా తప్పు చేశాడు. అయినప్పటికీ దేవుడు రెండోసారి హెచ్చరిస్తాడు. సమూయేలు నువ్వు తప్పు చూస్తున్నావు. తప్పు. నువ్వు చూస్తుంటే తప్పు. అలా చూడొద్దు. హృదయాన్ని చూస్తున్నాను. హృదయ అంతరంగాలు చూసేవాడిని నేను. ఈ విషయాన్ని మర్చిపోకండి. సరే ఫైనల్‌గా ఏం జరుగుతుందో తెలుసా? పబ్లిక్ ఆ వ్యక్తిని కూర్చోబెట్టినప్పుడు రెండే 2 జరుగుతాయి. ఆ రెండేంట్లో ముగించేస్తున్నా. తిరిగి మళ్ళా వెళ్ళిపోదాం. ఎక్కడికి? మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. 24 వర్స్ 24 యాహ్! బొబ్బలు పెట్టొచ్చు. 25 వచనం చూడండి. తర్వాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథము రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను. అంతటా సమూయేలు జనులందరినీ వారి వారి ఇళ్ళకు పంపెను. ఇక్కడ రాజ్యపాలన పద్ధతి అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? చెప్పిన వాళ్ళకు ఆహ్, రాజ్యపాలన పద్ధతి అంటే ఏంటి? మిమ్మల్నే అండి అడిగేది. ఎవరైనా ఒకరు ఆన్సర్ చేస్తారా? చాట్ బాక్స్‌లో గాని, ఆడియో అన్‌మ్యూట్ చేసుకొని గాని. రాజ్యపాలన పద్ధతి 25వ వచనంలో సమూయేలు ఏమంటున్నాడంటే, తర్వాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథము రాసి యెహోవా సన్నిధిని దానిని ఉంచెను అని ఉంది. రాజ్యపాలన పద్ధతి జనులకు వినిపించి ఏంటి ఆ రాజ్యపాలన పద్ధతి? మోషే ధర్మశాస్త్రాన్ని. మోషే ధర్మశాస్త్రం అంటే అంటే ఇక నిర్గమకాండం, సంఖ్యాకాండం ఇది మొత్తమా? అహా! కాదు. అంటే రాజు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని సమూయేలు ఎగ్జాక్ట్‌గా. రాసేసాడు. యెస్. సూపర్‌గా. యెస్. అబ్సల్యూట్‌లీ రైట్. ముమ్మాటికి వాస్తవం. 100% కరెక్ట్. నేను స్టార్టింగ్‌లోనే చెప్పా. రాజు అనే వ్యక్తి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ద్వితోపదేశకాండం 17వ అధ్యాయం 5 పాయింట్ గురించి చెప్పా. 5 పాయింట్. రాజు అనేవాడు ఎలా ఉండాలని 5 పాయింట్లు చెప్పా. ద్వితోపదేశకాండం 17వ అధ్యాయంలో ఉంటది. అదే రాజ్యపాలన పద్ధతి. రాజు తను ఎలా ఉండాలో, తాను ఏం చేయాలో ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటి. ఆ తర్వాత ధర్మశాస్త్రం. నా పాయింట్ మీకు అర్థమవుతుందా?
సో అది రాజ్యపాలన పద్ధతి. రాజు ఎలా ఉండాలి, ఎంతమందిని పెళ్లి చేసుకోవాలి, రాజు గుర్రాలను రథాలను ఎక్కువ సంపాదించుకోకూడదా, రాజులు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, తర్వాత రాజు ధర్మశాస్త్రం పట్ల ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ 17వ అధ్యాయంలో నేను ఒకసారి చెప్పాను. రాజుల చరిత్ర స్టార్టింగ్ కాకముందే చెప్పాను, ఇంట్రడక్షన్ లోనే చెప్పాను. సో ఇది రాజు ఇది ఆ, రాజ్యపాలన పద్ధతి. అది రాయించాడు ఎవరు, సమూయేలు. రాయించిన తర్వాత ఏం జరిగింది, సౌలును గిబియోను తన ఇంటికి వెళ్ళిపోయాను, దేవుని చేత హృదయ ప్రేరేపణ పొందినవారు. ఈ నుంచి సో నేను చెప్పాను కదా, ప్రైవేట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, ఇప్పుడు పబ్లిక్ అనౌన్స్మెంట్ లో 2 జరుగుతాయండి. ఆ రెండిట్లో మొట్టమొదటిది 26వ వచనంలో చూడండి. సౌలును గిబియాలోను తన ఇంటికి వెళ్ళిపోయాను, దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి అంటే ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని చేత పిలువబడితే, నువ్వు నిజంగా మారుమనసు రక్షణ పొందితే, మళ్ళీ చెప్తున్నా, ఈ పాయింట్ నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. నువ్వు నిజంగా మారుమనసు రక్షణ పొందితే, నువ్వు నిజంగా దేవుని చేత పిలువబడితే, దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి కొంతమంది మనుషులను, సేవకులను, తోటి విశ్వాసులను, పరిస్థితులను, వాతావరణాన్ని నీకు అనుకూలిస్తాడు. రే భయపడాకరా, నేను నీతో ఉన్నా. అమ్మా తల్లి భయపడాకమ్మా, నేను నీతో ఉన్నా. అందుకని రోమియోలు రాసిన పత్రిక 8:20 ఆయన సంకల్పం చొప్పున పిలువబడి, ఆయన చేత ప్రేమించబడి, దేవుని చేత ఎన్నుకోబడిన వారిని, పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతున్నదని మనం ఎరుగుదుము అని అంటాడు పౌలు. అంటే నా జీవితంలో వ్యక్తిగతంగా నేను 2015లో మారుమనసు పొందాను. 2017, 18 ఆ టైంలో నేను పరిచర్యకు వచ్చా, సేవకు వచ్చినప్పుడు మీరు నమ్ముతారండి, మా చర్చి చిన్న మందిరం ఒక 20-25 మెంబర్స్ పడతారు అంతే. ఎండాకాలం వస్తే చాలా వేడి, ఈ కడపపట్నం కూర్చోలేకపోయారు పాపం, అందరూ చెమటలతో తడిచిపోయేవాళ్ళు. అంత చిన్న మందిరం మాది. ప్రభువుని అడిగాం, అయ్యా పరిచర్య సరిహద్దులు విశాలపరిచయ, సహాయం దయచేయండి. అప్పుడు నేను కొత్తగా పరిచర్యలోకి ఎంటర్ అవుతున్నా. మా నాన్నగారు అప్పుడు బాగా పేదరికం, కరువు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు. ఆ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ దేవుడు ప్రేమ నన్ను బలవంతం చేసి పరిచర్యలోకి వచ్చినప్పుడు నేను ప్రభువుని అడిగేవాడిని, ప్రభువా నాకున్న తలాంతుకు, నాకున్నటువంటి నువ్వు ఇచ్చినటువంటి వరాలు నేను వృద్ధి చేసుకోవాలి, నాకు ఇవి కావాలి, నాకు ఇవి ఇవ్వు, నాకు అవి ఇవ్వు అని అడిగినప్పుడు మీరు నమ్ముతారా, నేను అడిగిన ప్రతిదీ నా పరిచర్య కొరకు, అనగా క్షమించండి, దేవుడు నాకు అప్పగించిన పరిచర్య కొరకు నాకు ఏ అవసరం ఉందో నా ప్రతి అవసరత, నా ప్రతి ప్రార్థన అద్భుతంగా విన్నాడని దేవుడు. మీరు నమ్మరు చెప్తే, ఇక్కడ కూర్చున్న ఇప్పుడు ఈ స్టూడియో రూమ్ కోసం 2019 నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. 2019 కరోనాకు ముందు, 2018, 19, 18, 19, 20, 21, 22లో ఈ రూమ్ కంప్లీట్ అయింది. 21-22 ఇక్కడున్న ప్రతి వస్తువు వెనక ఒక చరిత్ర ఉంది. ప్రతి వస్తువు వెనక ఒక ప్రార్థన ఉంది. నా చేతిలో ఉన్న ట్యాబ్ కావచ్చు, నా చేతికున్న వాచ్ కావచ్చు, మైక్ కావచ్చు, ప్రతి సెటప్, ప్రతి వ్యక్తి వెనక, ప్రతి దాని వెనక ఎంత అద్భుతంగా దేవుడు ప్రేరేపిస్తాడు తెలుసా. అక్కడ ఉంది, సౌలును ఎన్నుకున్న తర్వాత పబ్లిక్ అనౌన్స్ చేస్తానే దేవుడి చేత ప్రేరేపింపబడిన వ్యక్తులు పంపిస్తాడు. నువ్వు నిజంగా మారుమనసు రక్షణ పొందితే, నీ కన్నీటిలో, నీ ఒంటరితనంలో, నువ్వు 4 గోడల మధ్య రాత్రిపూట ఏడుస్తున్నప్పుడు నిన్ను బలపరచడానికి సేవకులను, వాక్యమును, ఒక చిన్న స్టేటస్, ఒక చిన్న వీడియో, ఒక చిన్న పాట, ఏ విధంగా అయినా సరే నిన్ను బలపరుస్తాడు. రాసేసా నీకు అగ్రిమెంట్ కావాలంటే బాండ్ పేపర్ మీద. ఎందుకంటే నిన్ను పిలుచుకున్నాడు ఆయన, నువ్వు ఆయన కుమారుడివి, నువ్వు ఆయన కుమార్తెవు. నువ్వు ఒక్కసారి మారుమనసు రక్షణ పొందితే పబ్లిక్ గా జరిగేది తెలుసా, నీ కన్నీరు తుడుస్తాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తాడు, ఎట్లయినా సరే ఆయన లేవనెత్తాడు. ఒకప్పుడు నీకు కనీసం తినేదాన్ని తిని ఉండకపోయి ఉండొచ్చు, బంధువుల్లో, స్నేహితుల్లో అవమానం పాలై ఉండొచ్చు, కానీ నువ్వు రక్షణ మారుమనసు ఆయన చేతిలోకి వస్తానే నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మారుస్తాడు దేవుడు. మీకు ఆల్రెడీ డేవిడ్ జీవితం చూడండి, పబ్లిక్ వస్తానే, రెండోది కూడా చెప్తా, మొట్టమొదటి పబ్లిక్ వస్తానే డెఫినెట్ జరుగుతాయి, దేవుని చేత ప్రేరేపింపబడి. కానీ అబ్జర్వ్ చేయండి, మోషే ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడితో మాట్లాడాడు, మడుచున్న పొదట. అలా మడుచున్న పొదట దేవుడు మాట్లాడిన తర్వాత రిటర్న్ వస్తుంటే అన్న అహరోను వచ్చాడు. అహరోను ఎక్కడి నుంచి వచ్చాడు? అహరోను దేవుడు ప్రేరేపించాడు. అతను ప్రేరేపించి అన్నకు తమ్ముడికి తోడుగా అన్న సమకూర్చాడు. సో నేనేమంటున్నానంటే, పరిచర్యలోకి నువ్వు ఎంటర్ అవుతానే ఒక్కొక్క అవసరత దేవుడిని సమకూరుస్తూ ఉంటాడు. నేను బ్రదర్ రాజేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు, ఈ పరిచర్య ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. ఏమంటే బ్రదర్ ఇలా స్టార్ట్ చేశాను బ్రదర్. ముందు బ్రదర్ కడపలో ఉండేవారు, సో వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండేవారు అని చెప్తున్నప్పుడు పరిచర్యకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఏది ఒక్క రోజు రాత్రిలో రాసుమా అనుకుందాం. ఇప్పుడు మీరు రాజేష్ గారిని ఏ సేవకున్న దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మీరు రాత్రి గొప్పలు పెట్టి రాత్రికి ఏ దైవజనుడు గొప్పవాడు, చిన్నగా ఒక్కొక్కటి దేవుడు ప్రేరేపించి, ఒక వ్యక్తిని ప్రేరేపించి. ఈరోజు రాజేష్ బ్రదర్ పరిచయం నడుపుతున్నారంటే అతనికి ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అతను ప్రేరేపించే వాళ్ళు ఉంటారు, ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉంటారు, నడిపించే వాళ్ళు ఉంటారు, బ్యాక్ బోన్ గా ఉంటే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు.
నేనేం మాట్లాడుతున్నా అంటే, దేవుడు నిన్ను పిలిచాడా? దేవుడు నీకు మారు మనసు ఇచ్చాడా? దేవుడు నిన్ను రక్షణించాడా? భయపడొద్దు. ఒంటరినన్నా, ఒక్కడినన్నా భయపడొద్దు. నిన్ను పిలిస్తే బయటికొచ్చి చూడు, డెఫినెట్‌గా నీ కోసం ఎదురు చూసేవాళ్ళు, నిన్ను చేయి తట్టి లేవనెత్తేవాళ్ళు డెఫినెట్‌గా ఉంటారు. దేవుడికి నడిపిస్తాడు. దేవుడు నీకు ఆ కృప ఇస్తాడు. దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. మర్చిపోకండి. ఇక్కడ ఏం రాయబడింది? సౌలు రాజు అవుతానే, పబ్లిక్ కోసం అనౌన్స్ చేస్తానే, యెహోవా, ఈ మాట నాకు చాలా ఇష్టం. మరొకసారి చదువుతాం. 26వ వచనం, వీలైతే అంటలు చేసుకోండి. సౌలు గిబియోనులోని తన ఇంటికి వెళ్ళిపోయాను. ఈ లైన్ చూడండి. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు. సౌలు హృదయ ప్రేరేపణ కాదు సుమా. సంజీవ్ అన్న తెలివైనోడు, అందగాడు, లేదంటే రాజేష్ అన్న అందగాడు. ఇది కాదు పాయింట్. ఇది కానే కాదు. నువ్వేదో తెలివైనడు అన్నో, వేదాంతం తెలిసిన బైబిల్ కాదు 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 కాదు. దేవుని వలన, చూడండి ఆ పాయింట్ చూడండి. దేవుని చేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్ళిరి. చూసారా? దేవుడు ప్రేరేపిస్తాడు. ఇప్పుడు సంజీవ్ దగ్గర ఏమన్నా మీరు నంబర్ చెప్తే, బిలీవ్ మీ, ఈ పరిచర్యకు ఒకసారి ఏదో అవసరం వచ్చింది. సంథింగ్ ఎస్, ఈ కెమెరా విషయంలో కొన్ని టెక్నికల్ వస్తువులు కొనుక్కునే విషయంలో అవసరం వచ్చే కోవైట్లో ఉండే ఒక ఆయన నాన్నగారితో మాట్లాడుతూ, మీరు నమ్ముతారండి, ఆయన ముఖం కూడా నేను చూడలేదండి. అయ్యగారు ఇదిగోండి అని చెప్పేసి మా మందిరంలో కింద టైల్స్ వేశారు. ఇంచుమించు 1,00,000 అయింటది. 1,00,000. అయ్యగారు ఆయన ముక్కు మొహం చూడలే. సీరియస్ అండి, ముక్కు మొహం చూడలే. ₹1,00,000 ఆఫరింగ్ పంపించాడు. 1,00,000 ముక్కు మొహం చూడలే. మేము అప్పుడు ప్రార్థన చేస్తున్నాం. దానికి ముందు ఏమని తెలుసా? కింద మ్యాట్ పాడతా అయిపోయింది. ప్రభువా సహాయం చేయి ప్రభువా, ఏదో ఒక విధంగా లేవనెత్తిన నాయన మాకు ప్రతి అవసరం ఉంది ప్రభువా, సహాయం చేయి ప్రభువా అంటే ముక్కు మొహం. ఇంకోసం చెప్పిన ఆశ్చర్య విషయం, నాన్నగారికి ఫోన్ చేశారు. పుత్తూరు ప్రాంతంలో ఎవరో ఒక సిస్టర్ ఫోన్ చేసి, అయ్యగారు ప్రార్థన చేయి, ఈ సండే మా చర్చిలో వాక్యం చెప్పాలా, అక్కడ మీ బాబు ఉన్నారు కదా, సంజీవ్ గారు ఉన్నారు కదా, అక్కడ ఆయన వాక్యం చెప్తారు, ఇక్కడ మా చర్చికి వచ్చి వాక్య పరిచయం చేయండి అంటే నాన్నగారు అమ్మగారు వెళ్ళారు అక్కడ పుత్తూరు ప్రాంతానికి. వెళ్ళిన తర్వాత నాన్నమ్మ వాక్య పరిచయం చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అమ్మగారికి చీర, ఒక చిన్న పౌచ్ పెట్టారనమాట. పౌచ్ కవర్ పెట్టిన తర్వాత అప్పుడు మేము దానికి ముందు రోజు స్థలం కొన్నాం. చర్చి పక్కన స్థలం ఉంటుంది, కాంపౌండ్ కొన్న ప్రభువా మాకు అవసరం సహాయం దయచేయనైనా, ప్రభువా కాంపౌండ్ కట్టాలి, డబ్బులు లేదు. మా చిన్న సంఘం, ఇది మారుమూల ప్రాంతం, ఇది కడపకు బైపాస్ ప్రాంతంలో ఉంటుంది అనమాట. బైపాస్ ప్రాంతంలో కొండ కనుకుంటుంది. మీ చర్చి వెనకాల చూస్తే కొండ కనుస్తుంది మీకు. అంటే ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నాం. మా దగ్గర పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీలు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలు రారు, పేదవాళ్ళు వస్తారు. ప్రభువా అవసరం సహాయం దయచే ప్రభు అని ప్రార్థన చేస్తుండేవాళ్ళం. ఎట్లా వస్తుందో తెలియదు మాకు సహాయం, ఎక్కడి నుంచి వస్తుందో మాకు తెలియదు. అయితే ఆమె పిలిచింది, మా నాన్న వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మకు వచ్చిన చీర చూసుకున్న తర్వాత మా నాన్న పౌచ్ తీసి చూస్తే 1,00,000 ఉంది దాంట్లో. ₹1,00,000. ఆ ₹1,00,000 చుట్టూ కాంపౌండ్ కట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు వినాలి కానీ బోల్డ్ అని చెప్తాను నేను. ఈ ప్రతి వస్తువు వెనుక ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, మీ జీవితంలో జరుగుతాయి, మీరు నమ్మాలా. దేవుని హృదయ ప్రేరేపణ చేత హృదయ ప్రేరేపణ పొందిన వారు సౌలుతో వెళ్ళిరి. వాడిని ఎప్పుడు మర్చిపోకు. నేను పిలిచాడా, నువ్వు మారుమనసు పొందావా, రక్షణ పొందావా, డెఫినెట్గా నేను ఎంకరేజ్ చేసేవాళ్ళు, డెఫినెట్గా నేను ప్రోత్సహించేవాళ్ళు, డెఫినెట్గా నీ పరిచయను, నీకు ఇచ్చిన తలాంతును, నీకు ఇచ్చిన వృత్తిపరచడం డెఫినెట్గా ఉంటాను. అండ్ ఫైనల్ రెండోది కూడా జరుగుతుంది సినిమా. రెండోది అని తెలుసా? చివరికి మాట మూవ్ చేస్తున్నాం. 27 వచ్చిన పనికి మాలిన వారు కొందరు, చూడండి, పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనను ఎలాగూ రక్షింపగలని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతని చెవిటివాడైనట్టు ఊరుకొనెను. మళ్ళీ చదువుతాను. పనికి మారిన వారు కొందరు ఈ మనుషుడు మనం ఎలాగ రక్షింపగలడు అని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా. చూసారా? సో మొట్టమొదటి చెప్పా, పబ్లిక్ నువ్వు అనౌన్స్ అవుతానే నిన్ను ఎంకరేజ్ చేసేవారు ఉంటారు, దేవుని హృదయ ప్రేరేపణ చేత నిన్ను బలపరిచేవారు ఉంటారు, ప్రోత్సహించేవారు ఉంటారు. నెంబర్ 2, అట్ ద సేమ్ టైం నీ కాళ్ళు పట్టుకొని నిన్ను మెంటల్గా, ఫిజికల్గా నిన్ను కృంగదీసేవాళ్ళు, నీరు గార్చేవాళ్ళు కూడా ఉంటారు. ఈ రెండు డెఫినెట్ చెప్తారు. ఏమైనా అర్థమైందన్న పాయింట్? మర్చిపోకండి. నువ్వు పిలుచుకున్నాడు దేవుడు, లేదా నువ్వు మారుమనసు రక్షణ పొందావా, నువ్వు ఆత్మీయతలు ఎదుగుతున్నప్పుడు డెఫినెట్గా రెండు జరుగుతాయి. నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, నీ పరిచయలో ప్రతి అవసరం దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఏ విధంగానూ మనుషులు లేవనెత్తి ఎక్కడి నుంచో తూర్పు పడమర ముక్కు మొహం తెలియని తర్వాత దేవుడు లేవనెత్తాడు. అట్ ద సేమ్ టైం నీ పక్కన ఉన్న వాళ్ళే, నీతో ఉన్న నీ భార్య, నీ భర్తే, నీ తమ్ముళ్ళే, నీ తోడే, నీ తల్లిదండ్రులే కొన్నిసార్లు నీ ఎన్నుపోటు పొడుస్తారు, కొన్నిసార్లు నిన్ను కాళ్ళు పట్టుకొని కిందికి లాగాలనుకుంటారు. ఈ రెండు జరుగుతాయి. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి. దావీదు గొల్యాతును చంపిన తర్వాత దావీదును ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, దావీదుని కిందికి లాగాలని సౌలు వెంటాడి చంపాలనుకున్నాడు. మీరు ఏ వ్యక్తిని చూసుకోండి, సౌలు ఉన్నాడు, కొత్త నిబంధనలో పౌలు ఉన్నాడు. పౌలును బలపరిచే సంఘము ఉంది, అలాగే కురంగదీసిన వాళ్ళు కూడా ఉన్నారు. పౌలును చంపాలన్న పరిశీలు శాస్త్రులు కూడా ఉన్నారు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు,
నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. అలాగే సంజీవ్ తేజ నన్ను ఇప్పుడు చెప్పాను కదా ఇదంతా, ఈ సాక్ష్యాలు చెప్పాను కదా, ఇప్పుడు నన్ను కుంగదీసేవాళ్ళేరా, నన్ను కిందికి లాగాలని చూసేవాళ్ళేరా బోల్డ్ ఎంతమంది ఉన్నారు. వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. విచిత్రం ఏం చేసిన సేవలోకి వచ్చిన తర్వాత నేను చాలా క్రిటిసిజం వెళ్తాను. చిన్నతనం నుంచి అంటే ఈ యవన కాలం నుంచి నేను క్రిటిసిజం. పొర్రపాటు మన ఎంటికలు ఇలా ఉన్నాయనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇలా ఉన్నాయనుకో, అంటే గాలికి ఊగుతాడు కదా, ఇలా ఉన్నాయనుకో, చూసావా అన్న అక్కినేని నాగేశ్వర్ లాగా ఎంటికలతో హెయిర్ స్టైల్ దిగాడు అని కింద కామెంట్ పెడతారు. ఇంకా అన్న చెప్తుంటారు, ఇంకా బాధేస్తుంది నాకు. ఓరు నాయన అదేదో గాలికి వచ్చిందిరా నాయన, నేనేం రింగులు తిప్పుకొని నేను చేయాలని లేదు ఇంటెన్షన్లీ. అంటే కొన్నిసార్లు ఎంటికలు ఇటు పోయినా ఏనో సంథింగ్ ఏ ఒక్క చిన్న జరిగినా సరే అంటే క్రిటిసిజం చేస్తారు, లావుతారు, మెంటల్ గా హరాస్మెంట్ చేస్తారు. ఏ జరిగినా అసలు మన ప్రమేయం ఉండదు. అలా నేను కృంగదీసే వాళ్ళు కూడా ఉంటారు. నువ్వు మంచి పాట పాడేవనుకో, సాక్ష్యం చెప్పావనుకో, అమ్మ చాలా బాగా చెప్పావు, ఈ రోజు నువ్వు పాడిన పాట, ఈ రోజు నువ్వు చేసిన పరిచయం నా హార్ట్ టచ్ అయిందండి అని ఆనందపడి నేను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే సేమ్ టైం నేను కృంగదీసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవు. మూవీ చేస్తున్నా, సమయం అయిపోయింది. ఏమైనా డౌట్ ఉంటే 2 నిమిషాలు అడగచ్చు. నా జీవితంలో ఈ కొటేషన్ ఎప్పుడు మర్చిపోను, వీలైతే కొటేషన్ మర్చిపోను. ఏంటంటే సమ్వన్స్ ఒపీనియన్ అబౌట్ యూ ఇట్ డస్ నాట్ బికమ్ యువర్ రియాలిటీ. నోట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ మర్చిపోకండి. సమ్వన్స్ ఒపీనియన్ అబౌట్ యూ ఇట్ డస్ నాట్ బికమ్ యువర్ రియాలిటీ. గాడ్ హ్యాడ్ ఎ ఒపీనియన్ ఆన్ యూ, దట్స్ బికమ్ యువర్ రియాలిటీ. ఏంటంటే పొగుడుతున్నా కృంగతీస్తున్నా ఈ రెండు ఎప్పుడు నిజాలు కావు. అదేందన్నా గంతమాట అంటే అంటారేమో, అలా గుర్తుపెట్టుకో. వాళ్ళు ఎందుకు పొగుడుతున్నారో అందులో ఎంతవరకు యథార్థతో మనకు తెలియదు. ఇతడు ఎందుకు కృంగతీస్తున్నాడో అందులో ఎంతవరకు యథార్థతో మనకు తెలియదు. నిజంగా కొంతమంది పొగుడుతున్నప్పుడు యథార్థంగా పొగుడుతారు, అది యథార్థమైంది కాదు మనకు తెలియదు. ఇతడు కొంతమంది అనవసరంగా మాట్లాడుతూ కృంగతీస్తుంటారు. కొంతమంది మన బాగు కొరకే, మన క్షేమం కొరకే మనలో తప్పులు చెప్తారు, అది ఎంతవరకు యథార్థం మనకు తెలియదు. అందుకే నేను ఏమంటానంటే సమ్వన్స్ ఒపీనియన్ అబౌట్ యూ ఇట్ డస్ నాట్ బికమ్ యువర్ రియాలిటీ. గాడ్ హ్యాడ్ ఎ ప్లాన్ ఆన్ యూ, గాడ్ హ్యాడ్ ఎ ఒపీనియన్ ఆన్ యూ, దట్స్ బికమ్ యువర్ రియాలిటీ. నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే మనుషుల ఒపీనియన్ మీద దృష్టి పెట్టదు. దేవుని ఒపీనియన్ ఏంటి? అయ్యా ఈ ధర్మశాస్త్రంలో నేనేంటో చూడగలను, నా కన్నులు తెరువు. ఎగ్జాక్ట్గా దావీదు ఇదేమనుకుంటాడు. దావీదు సౌలు దగ్గరికి వెళ్ళో, లేదంటే భార్యల దగ్గరికి వెళ్ళో, నా గురించి నువ్వేమనుకుంటున్నావు, లేదా నేనేంటి అని మనుషుల దగ్గర లెక్కించుకోడు. ధర్మశాస్త్రాన్ని తీసి 119 క్రితం చదవండి, ధర్మశాస్త్రంలో పోల్చుకుంటాడు. నేనేంటి అయ్యా, రాత్రి నేను పడుకునేటప్పుడు నన్ను చూడయ్యా, నన్ను పరీక్షించయ్యా, నేను ఎలా అంటానో చూడయ్యా, నన్ను ఎగ్జామైన్ చేయి, నేను ఎలా అంటానో చూడు, తప్పు చేస్తున్నానా, నీచమైన లెక్క పెట్టు, చూడయ్యా. అదేంటి దావీదు, నీ భార్యను అడుగు, నీ బిడ్డలను అడుగు, రాజ్యంలో నీ మంత్రిని అడుగు, వాళ్ళ ఒపీనియన్ నాకు అవసరం, వాళ్ళ ఒపీనియన్ కాదు నాకు కావాల్సింది, నా దేవుని ఒపీనియన్, నేను పడుకునేటప్పుడు నన్ను చూడయ్యా. సో మర్చిపోకండి మై ఫ్రెండ్స్, ఈ కూడా ఎప్పుడు మర్చిపోకండి. ఏంటంటే సేవలోకి వచ్చిన తర్వాత, ఈవెన్ సేవలోకి కాదు, పరిచయం చేస్తున్నప్పుడు, నువ్వు పాట పడుతున్నప్పుడు, లేదా నువ్వు మారుమనసు రక్షణ పొంది నీ బంధువుల్లో, నీ ఇంట్లో, నువ్వు చుట్టాల మధ్య 4 గోడల మధ్య కూర్చొని బైబిల్ చదువు, వచ్చిందబ్బా పెద్ద భక్తి పర్రాలి, అబ్బా వచ్చిందిరబ్బా అని అంటారు. కొంతమంది పొగుడుతారు, కొంతమంది వచ్చిందిరా అని ఎటకారం చేస్తారు, కొంతమంది అబ్బా మంచిదమ్మా చాలా సంతోషం అని పొగుడుతారు. పొగినప్పుడు మోసెట్టగద్దు, వాళ్ళు కృంగదీస్తున్నప్పుడు, నీరు కాస్తున్నప్పుడు లోయలోకి పోవద్దు, ఏమి చేయదు. ప్రభువు నువ్వేమనుకుంటున్నావు, నేనేంటి అది ఎప్పుడు మర్చిపోకు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి, కృపగలిగిన దయగల మాత, వెతబడిన మాటలు మాలో నాలో నిరంతరంగా ఫలింపచేయమని వేడుకుంటున్నాం. నిజమే తండ్రి, ఒక వ్యక్తి నువ్వు ప్రైవేట్గా 4 గోడల మధ్య పిలిచినప్పుడు అతనిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? పబ్లిక్గా లేదా అతన్ని తీసుకొని వచ్చి పబ్లిక్గా పెడుతున్నప్పుడు 2 తప్పకుండా ఏర్పడతాయి. ఒకటి, నీ చేత ప్రేరేపణ పొందిన వారు కూడా వచ్చి ప్రోత్సహిస్తారు, బలపరుస్తారు. 2, పనికి మాలిన కొందరు వచ్చి కృంగదీస్తారు, నీరు గరుస్తారు. ఈ 2 జీవితాలు జీవితంలో ఆయన మా జీవితాల్లో ఈ రెండింటి సహించగలిగే, భరించగలిగే, ఓర్చుకోగలిగే కృపనివ్వండి అయ్యా. మనుషుల ఒపీనియన్ మీద మా జీవితాలు కట్టుకొనక నీ ఒపీనియన్ ఏంటి అయ్యా, నా తండ్రి నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి గుర్తించి సహకరించి లేదా నీ చిత్తానుసారంగా జీవించే కృపను భాగ్యాన్ని ప్రసాదించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి. క్షమించండి ఆమేన్. లేట్ టెక్నికల్ ఇష్యూ వల్ల. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే ఒక 2 నిమిషాలు త్వరగా. ఎవ్రీ డే నేను ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మిమ్మల్ని అడుగుతాను, డోంట్ వరీ. ఎవ్రీ డే ఒకవేళ మీకు ఏమైనా డౌట్లు ఉంటే త్వరగా అడగండి. లేదంటే కనుక ఓవర్ టు బ్రదర్ రాజేష్ గారికి అప్పగించేద్దాం. దేవుని చిత్తం అయితే ఏదైనా డౌట్లు ఉంటే ఒకవేళ రాసుకోండి, ఒకవేళ లేట్ అయిన తర్వాత అయినా మనం చేద్దాం. లేదన్నా మాకు డౌట్ ఉన్నాయంటే అర్జెంట్ అంటే చెప్పడానికి లేదా దాని గురించి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎనీథింగ్ ఎల్స్? ఎనీథింగ్ ఎల్స్? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రజలు సార్ చెప్పండి. అంటే ఇప్పుడు చదివిన మనము మొదటి సమయాల గ్రంథం 10వ అధ్యాయం చెప్పారు కదా, దాంట్లో నుంచి అంటే దాంట్లోనే కొంచెము ఇటు అటుగా ఉంటుంది, అడగొచ్చా? అడగండి, పర్లేదు. ఇప్పుడు మొదటి సమయాల గ్రంథం మీరు చెప్పారు కదా, ధర్మశాస్త్రం రాశారు, అంటే నియమాలు, రాజుకు ఉండవలసిన నియమాలు రాశారు ఫస్ట్. తర్వాత సౌలు బలి అర్పించినప్పుడు
మళ్ళీ ఉమ్. వచ్చి సమయాలు వచ్చి మళ్ళా రెండోసారి నియమాలు రాస్తారు కదా ధర్మశాస్త్రం. అవును సిస్టర్. అంటే ఫస్ట్ రాసిన నియమాలు కాక మళ్ళా వేరే రాశారా? ఓకే ఓకే ఓకే, అర్థమైంది. సో అలా సమయాలు చెప్పడానికి కారణం ఏంటంటే, అంటే ఇప్పుడు కొంతమందికి అర్థం కాలేదేమో, సిస్టర్ ఏమడుగుతున్నారంటే, ఇక్కడ రాజ్య పరిపాలన పద్ధతి అనేది 2 సార్లు జరుగుతుంది. అదే కదా సిస్టర్, రాజ్య పరిపాలన పద్ధతి అనేది 2 టైమ్స్. అవును. ఎస్, 2 టైమ్స్ రాయబడుతుంది. ఎందుకు మొట్టమొదటిది ఏంటంటే, సౌలును ప్రైవేట్‌గా ఎన్నుకున్నప్పుడు, తర్వాత పబ్లిక్‌గా ఎన్నుకున్నప్పుడు, మళ్ళా ప్రజలందరి ముందుట మళ్ళా చెప్తాడు రాజ్య పరిపాలన పద్ధతి అని. ఎందుకు ఇలా చెప్తాడంటే, మళ్ళా చెప్తున్నా. మాటి మాటికి ఒక విషయాన్ని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడంటే, అందులో మనం ఏదో తప్పు పడిపోతాం. మనం అందులో బలహీనులము అని గుర్తించి. నా పాయింట్ అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలు గాని, మనం గాని ఎందులో అయితే బలహీనులు ఉంటారో, ఆ బలహీనమైన ప్లేస్‌లో ఇప్పుడు నా తమ్ముళ్ళు ఉండరా? కొన్నిసార్లు నా ఇద్దరు తమ్ముల్లో ఎవడైతే వీక్‌నెస్ ఉంటదో వాడికి నేను చెప్తా, "రేయ్! ఇది తప్పు జాగ్రత్త, జాగ్రత్త" మాటి మాటికి చెప్తా. ఎందుకంటే వాడు అందులో వీక్‌నెస్ కాబట్టి, ఆ వీక్‌నెస్‌ను పడిపోతావు అని జాగ్రత్త చెప్తున్న కొద్దీ వాడు దాంట్లో ఇంకా కొంచెం గుర్తుపెట్టుకుంటాడు జాగ్రత్తగా. మీకు అర్థం చెప్తా. నా చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే ఒక 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ చదివేటప్పుడు మా అమ్మ ఒక 5,000, 10,000 డబ్బులు గుర్తులేదు. డబ్బులు నా జేబులో పెట్టి, "నాన్న ఇది మీ తాతకి ఇచ్చేసిరా" అని చెప్పింది మా అమ్మ. చెప్పినప్పుడు సరే అమ్మా అని చెప్పి జేబులో పెట్టుకున్నా. అప్పుడు నేను చిన్న పిల్లోడిని. పల్లె వెలుగు బస్సులో పోతాను కదా! పోతున్నప్పుడు మా అమ్మ ఆ జేబులో పెట్టి, మీకు అనుభవం ఉందో లేదో, మళ్ళా దానికి పిన్సులు పెడతది. అంటే ఆ జేబుకి పిన్సులు పెట్టి ఎక్కడైనా పోగొట్టుకుంటావేమో అని. బస్సులో పోయేటప్పుడు 5 నిమిషాలకోసారి ఫోన్ చేస్తది మా అమ్మ. "డబ్బులుందా? జాగ్రత్త. డబ్బులుందా? ఎడన్నా చూసుకో. డబ్బులుందా? చూసుకో. డబ్బులుందా?" అని 5 నిమిషాలు ఫోన్. చిరాకొచ్చేది. మాటి చెప్పమ్మా ఉందిలే అంటే వాళ్ళ భయం. ఎందుకంటే అదెక్కడ పోగొట్టుకుంటానో, దాని విషయంలో జాగ్రత్త. ఇప్పుడు నీ ప్రయాణం అంతట్లో నీ గోల్ దేని మీద ఉండాలి? డబ్బు మీద ఉండాలి. నీ దృష్టి అంతా దేని మీద ఉండాలి? డబ్బు మీద ఉండాలి. ఇన్ ద సేమ్ మేనర్ ఇశ్రాయేలు ప్రజలు మీరు రాజులు అవుతున్నారు కదా! రాజులు అవుతున్నప్పుడు ఈ రాజ్య పరిపాలన పద్ధతి ప్రకారం బతకాలి. అది మాటికి చెప్పడానికి కారణం. మాటికి మరలా ఒకసారి హెచ్చరించడం. ప్రజల ముందు ఒకసారి, మరలా ఒకసారి చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు ఈ విషయంలో బలహీనులైనప్పుడు మాటికి దేవుడు ఆ విషయాన్ని మనకు కొన్నిసార్లు బలపరుస్తాడు. అంతెందుకు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏదైనా బలహీనమైన విషయాలు ఉన్నప్పుడు, మనం కొన్ని విషయాల్లో ప్రార్థన జీవితంలో ఏదైనా కొన్ని విషయాలు బలహీనంగా ఉన్నప్పుడు, దేవుడు కొన్నిసార్లు మాటికి దాన్ని వాగ్దానాల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, మాటికి చెప్తుంటాడు. అలా చెప్పడానికి కారణం ఏంటంటే, దాన్ని ఒకసారి మరీ ఎక్కువసారి గుర్తుపెట్టుకో అని. నీ కాన్సంట్రేషన్ అంతా దాని మీద గుర్తుపెట్టుకో. ఎందుకంటే దాన్నే ఎక్కువ చేయమని దేవుని సంకల్పంలో ఆ పని, ఆ ఉద్దేశం ఉందని తెలియజేయడం కోసం. రైట్. అదే సిస్టర్, కొన్నిసార్లు దేవుడు ప్రత్యేకంగా కొన్ని మాటికి చెప్తూ ఉంటాడు. రైట్. ఇంకెనిథింగ్ ఎల్స్? యెస్. ఎనిథింగ్ ఎల్స్? ఇంకేమైనా ఉందా?